ఈయన పేరు రఘుపతి. రఘుపతి భార్య శాంతం. వాళ్ళ ఇద్దరి ముద్దుల కూతురు కావ్య. కావ్య ఈ మధ్యనే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. చాలా తెలివైన అమ్మాయి, మంచి అమ్మాయి కూడా. ఒక్కగానొక్క కూతురైనందువల్ల రఘుపతికి శాంతంకి కావ్య అంటే చాలా చాలా ఇష్టం. ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. రఘుపతి కోటీశ్వరుడు. తన కోట్ల ఆస్తికి వారసురాలైన కావ్య అంతకంటే ఎంతో గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలని రఘుపతి కోరిక. తన ఆస్తితో కలిపి రఘుపతి ఆస్తిపాస్తులన్నీ కూడా కూతురికి అల్లుడికి అప్పగించాలని అనుకుంటున్నాడు. ఒక చిన్న వ్యాపారంతో మొదలై రఘుపతి న్యాయంగా నిజాయితీగా వ్యాపారం చేసి కోట్లకు అధిపతయ్యాడు. కావ్య, పొద్దున్నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానురా. ఏంటి, నాకేదో ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నావు, అది కూడా ఇవాళ పొద్దున్న. ఇంత లేటుగానా నువ్వు కిందకు వచ్చేది? సారీ నాన్న, నైట్ నాకు వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసి నిద్రపోయేసరికి చాలా టైం పట్టింది. అందుకే మార్నింగ్ ఎర్లీగా లేవలేకపోయాను. మీకు ఎప్పుడెప్పుడు ఆ విషయం చెప్దామా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. కావ్య, ఏమంటున్నావు? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అమ్మా, అంత సరిగ్గా ఎలా అడిగావు? నువ్వు మాట్లాడే విధానం బట్టే అర్థమవుతోంది లేవే. నువ్వు ఉద్యోగంలో చేరి 3 నెలలు అయింది. ఇంతలోనే ప్రేమ దోమ అంటూ తప్పుదారి పట్టావా? నువ్వు ఉండు శాంతం, దాన్ని చెప్పని. నువ్వు చెప్పమ్మా. నీతో పాటు ఆఫీస్లో పనిచేసే అబ్బాయా? అవును నాన్న, తనని నేను ప్రేమిస్తున్నాను. అతని పేరు అర్జున్. నాతో పాటు మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. నాకంటే 4 years బ్యాక్ జాయిన్ అయ్యాడు. చాలా మంచి అబ్బాయి నాన్న. ఎంత హార్డ్ వర్కరో తెలుసా? నేనంటే తనకు కూడా చాలా ఇష్టం. చాలా కొద్ది సమయంలోనే మేమిద్దరం చాలా దగ్గరైపోయాం. ఈ విషయమై నీతో చెప్పాలని. సరే సరే, అయితే అతను ఎవరబ్బాయి? మన స్తోమతకి హోదాకి తగ్గ ఫ్యామిలీయేనా? నువ్వన్నీ ఆలోచించి ఉంటావులే. నువ్వు అంతగా ఇష్టపడ్డావంటే తప్పకుండా మన కుటుంబానికి తగ్గవాడే అయి ఉండాలి. మన కుటుంబానికి తగ్గవాడే నాన్న. చెప్పానుగా, చాలా మంచివాడు. కానీ నువ్వు హోదా ఆస్తి ఇవన్నీ అడగద్దు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనలాగా రిచ్ కాదు, కానీ ఎంతో మంచి మనసు గలవాడు. అక్కడ పనిచేస్తున్నాడంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాన్న. దాందేముంది, నువ్వు కూడా అక్కడ వర్క్ చేస్తున్నావు. ఇంత బిజినెస్ వదిలేసి ఎందుకు? నీ సొంతగా నువ్వు నీకు ఇష్టమైన పని చెయ్యాలనే కదా, నీ ఎబిలిటీ నిరూపించుకోవడానికే కదా. ఆ అబ్బాయి కూడా అలాగే అయి ఉండొచ్చు. అందుకే అడిగాను. మన స్తోమత కానప్పుడు మేము పెళ్ళికి యాక్సెప్ట్ చేయడం కష్టం తల్లి. మనది ఇంత పెద్ద ఫ్యామిలీ. మన బంధువులకి అందరికీ చెప్పుకోవాలంటే మనకంటే గొప్ప హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేసేది? నిన్ను వాళ్ళ ఇంటికి ఎలా పంపించేది? ఒకసారి నా ఆలోచించావా? మీకు నేనంటే చాలా ఇష్టం కదా, అలాగే ఆ అబ్బాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మీరు ఎంత జాగ్రత్తగా నన్ను చూసుకుంటారో తను కూడా అంతే. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడానికి పెళ్ళెందుకు నాన్న? నాకు ఇష్టమైన అబ్బాయిని చేసుకున్నప్పుడే కదా నేను సంతోషంగా ఉండేది. తన కుటుంబం పట్ల తీసుకునే కేర్, రెస్పాన్సిబిలిటీ అన్నీ నాకు బాగా నచ్చాయి. అలాగే నాతో కూడా ఉంటాడు. అంతకంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి? ఏంటి తల్లి, నేను ఈ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా అంటున్నావు. ఎంతో గొప్ప ఫ్యామిలీకి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలని, వాళ్ళ ఇంట్లో కోడలుగా నువ్వు హుందాగా దర్జాగా బతకాలని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వేమో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్తానంటున్నావు. ఇలాంటి చోటు పెరిగి నువ్వు అలాంటి చోటు ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతావు? అయినా ఈ ఆస్తి కోసం నిన్ను ఇష్టపడి ఉంటారే కానీ, అయినా నీ వివరాలు, నీ హోదా అన్నీ తెలిసిన తర్వాత అతను నీ దగ్గర ఇష్టం అన్నట్టు, చాలా మంచివాడు అన్నట్టు డ్రామా చేస్తూ ఉండొచ్చు కదా. నువ్వు అలా ఎందుకు ఆలోచించడం లేదు? చూడమ్మా, నేను ఎవరిని కించపరచాలని మాట్లాడడం లేదు. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. ప్రతిరోజు ప్రతి నెల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నీలాంటి అమ్మాయి
తనను ఇష్టపడుతోంది అని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి కాస్త మంచిగా రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసైనా తను నిన్ను నీ ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఇది కామన్ మ్యాన్ యాటిట్యూడ్. ఇది కామన్ యాటిట్యూడ్. నువ్వు ఇది అర్థం చేసుకోలేక చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు. కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేయి. నో డాడీ, తనకి నేను మీ డాటర్ అన్న సంగతి తెలీదు. ఇప్పటిదాకా నేను ఆ విషయం ఎక్కడ బయటపెట్టలేదు. మీరే చెప్పారు కదా, కంపెనీలో నన్ను నేను నిరూపించుకోవాలి అనుకున్నానని. అటువంటప్పుడు నేను ఎవరి కూతురునో చెప్తే అక్కడ అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నేనేం చేసినా మాట్లాడకుండా ఉంటారు. అంతేకాని నా తప్పులు ఎంచి చూపుతారా? నేను వర్క్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకే ఎవరికి చెప్పలేదు నాన్న. ఈ అబ్బాయికి కూడా నా గురించి ఏమీ తెలీదు. నేను అన్ని విధాలుగా అతన్ని టెస్ట్ చేసిన తర్వాతే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. మీ దాకా ఈ విషయం వచ్చిందంటేనే నేను పూర్తిగా స్టడీ చేసినట్టు అర్థం. అవునా కదా నాన్న? ప్లీజ్, నిజంగా అతను చాలా మంచివాడు. మీరు ఒక పని చేయండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీని అబ్బాయిని చూసిన తర్వాత నువ్వు కాదనవని నాకు నమ్మకం ఉంది. అప్పుడే మీ నిర్ణయం చెప్పండి. కానీ ఇప్పటి నుంచి తనని తప్పుగా అనుకోవద్దు. రఘుపతి శాంతం బాగా ఆలోచించారు. కూతురు ఆలోచన కూడా బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే కావ్య అంటే వాళ్ళకి ప్రాణం. ఆమె కూడా అంత ఈజీగా మోసపోయే రకం కాదు. ఆ నమ్మకం వాళ్ళకుంది. వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళ నిర్ణయానికే వదిలేసినందుకు రఘుపతి కూడా కూతురు గురించి ఆలోచించాలి అనుకుంటాడు. అందుకే అర్జున్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు రఘుపతి. సరే నాన్న, నీ మాటలు నేను ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఏ నమ్మకంతో అయితే మాకు ఈ విషయం చెప్పావో నీ మీద కూడా మాకు అంతే నమ్మకం ఉంది. మనం 2 days తర్వాత వాళ్ళ ఇంటికి వెళదాం, మాట్లాడదాం. అంతా బాగుంది అనిపిస్తే తప్పకుండా మన గురించి అన్ని వివరాలు చెప్పి ఘనంగా పెళ్లి చేద్దాం. నాకు అందులో ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అతను కనుక నేను పెట్టిన టెస్ట్లో ఫెయిల్ అయితే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అప్పుడు నువ్వు కాదనకూడదు. కావ్య చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి అర్జున్తో ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెడుతుంది. సో 2 days తర్వాత మా ఫాదర్ మదర్తో కలిసి మీ ఇంటికి వస్తాను మన విషయం చెప్పడానికి. మరి మా నాన్న దగ్గర మార్కులు కొడతావో లేదో నువ్వే చూసుకోవాలి. అవునా? నువ్వంత తొందరపడి ఇంట్లో విషయం ఎందుకు చెప్పేశావు కావ్య? నీకు తెలుసుగా, నాకు చెల్లెలుంది. తన బాధ్యత నేను తీర్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడ్డాను. తను ఇంకా చదువుకుంటోంది. తను ఏం కావాలనుకుంటే అది చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాకనే తను పెళ్లి చేయాలి. ఎన్నోసార్లు ఇవన్నీ నీతో షేర్ చేసుకున్నా కదా. నువ్వు సడన్గా మీ ఇంట్లో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పేశావు? నీకు తెలియదులే అర్జున్, మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కదా. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నా పెళ్ళి ఎంత తొందరగా చేయాలా అని కంగారు పడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పకపోతే చెప్పే పరిస్థితి ఉండదు. చేయి దాటిపోయాక మనం ఏమీ చేయలేం. ఏం కాదు, చెల్లెలు పెళ్లి చేసిన తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. పోనీ అంతవరకు వెయిట్ చేస్తాను. కానీ మనం ఒక మాట అనుకుంటే మంచిది కదా. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన నీకేదో టెస్ట్ పెడతారంట. అందులో పాస్ అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటానన్నారు. చూసుకో మరి. ఏం టెస్టు? రిటర్న్ టెస్టా? ఆ సంగతులన్నీ నాకు తెలియవు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంతే. ఆ తర్వాత నీకో సీక్రెట్ చెప్తాను, నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటో కావ్య, నీ ఫేస్లో ఎప్పుడు భయం కానీ దిగులు కానీ కనిపించదు నాకు. అంటే ఉండాలని కాదు, జనరల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్కి ఒప్పుకున్నా పెళ్ళి చేయాలంటే బోలెడంత ఖర్చు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అలాంటిది నువ్వు ఇంత కూల్గా హ్యాపీగా ఎలా ఉంటావో నాకు అర్థం కాదు. నా ఫేస్ చూడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్గా దిగులుగా ఉంటుంది. అసలు నిజంగా నువ్వు నన్ను ఎలా ఇష్టపడ్డావా అని ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు చూస్తే ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు. మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? అవన్నీ మా డాడీ వచ్చి మాట్లాడిన తర్వాత చూద్దాంలే, సరేనా? అర్జున్, నేనేం చెప్తున్నానంటే నువ్వు నీలా ఉండు.
నువ్వు ఏ ఇష్యూ ఎలా థింక్ చేస్తావో అలాగే థింక్ చేయి. మా డాడీతో కూడా అలాగే మాట్లాడు. నో ప్రాబ్లం. నిన్ను ఏమీ స్పెషల్గా చేయమని చెప్పడం లేదు. కేర్ఫుల్గా ఉండమంటున్నాను అంతే. అర్జున్కి చాలా బాధ్యతలున్నాయి. చెల్లెలి పెళ్ళి, తల్లి అనారోగ్యం, తండ్రికి వచ్చే పెన్షన్ చాలా తక్కువ. తన జీతం మీదే ఇల్లు నడవాల్సి ఉంటుంది. అందుకే అర్జున్ ఎప్పుడూ దిగాలుగా ఉంటాడు. కానీ కావ్య అవన్నీ ఎప్పుడు పట్టించుకోలేదు. అర్జున్ నిజాయితీకి, మంచితనానికే కావ్య ఇష్టపడింది. అర్జున్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఈ విషయం చెప్తాడు. కానీ మీరేం కంగారు పడకండి. చెల్లెలి బాధ్యత నాది. తన పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది కేవలం కావ్య వాళ్ళ ఇంట్లో ఒక మాట అనుకోవడానికి అంతే నాన్న. మీ ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. తనకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తే ప్రాబ్లం అవుతుందని ముందే నన్ను పరిచయం చేద్దామని అనుకుందట. అంతే. 2 డేస్లో వాళ్ళు వస్తారు. మీకు కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. తనని చూసిన తర్వాత మీరు కాదనరని అంటారని అనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని చేసుకుంటే మేమెందుకు కాదంటాంరా? నువ్వు అంత ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయి కూడా ఎంతో మంచిదని మాకు అర్థమవుతోంది. నీకు అంతగా నచ్చిందంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముంది? చెల్లెలి పెళ్ళి నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉందిరా. అందుకోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోనక్కర్లేదు. దానికి పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా అది చదువుకుంటుంది కదా, చదువు అవ్వాలి, ఉద్యోగం చేస్తానంటోంది. అవన్నీ జరిగిన తర్వాత దాని కోరిక మనం కాకపోతే ఎవరు తీరుస్తాం? కంగారు పడి పెళ్లి చేసి పంపించేస్తే ఆ తర్వాత దానికి మనం ఎవ్వరం తోడుగా ఉండలేం. ఆ వచ్చిన వాళ్ళు దాన్ని అంత ప్రేమగా చూసుకుంటారా, దాని కోరికలు తీరుస్తారా అన్న విషయం కూడా మనకు తెలీదు. ఇప్పుడైనా దాన్ని సంతోషంగా జీవితంలో బతకనిద్దాం. నేను నాన్న ఇదే అనుకుంటున్నాం అర్జున్. అందుకే అది ఎంత చదువుకుంటానంటే అంత చదివించాలి. ఉద్యోగం ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు చేసుకొనివ్వాలి. ఆడపిల్ల అనగానే భారం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి అనుకునే తల్లిదండ్రులం మేం కాదు. అయినా అది మన స్తోమతకు మించిన కోరికలేం కోరడం లేదు కదా. కష్టపడి చదివి స్కాలర్షిప్ తెచ్చుకుంది. రూపాయి ఖర్చు లేకుండా హాయిగా చదువుకుంటోంది. అలాంటి దాన్ని ఇంకెంత గొప్పగా చూసుకోవాలి? నీ పెళ్ళి దానికోసం వాయిదా వేయనక్కర్లేదు. ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే తొందరలోనే ముహూర్తం పెట్టుకుందాం. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆ విషయాలన్నీ మాట్లాడతాంలే. 2 రోజుల తర్వాత రఘుపతి, శాంతం కావ్యం తీసుకుని అర్జున్ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చాక తెలుస్తుంది రఘుపతికి అర్జున్ తండ్రి వెంకటాచలం తన చిన్ననాటి స్నేహితుడని. వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండేవారు చిన్నప్పుడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. మంచి స్నేహితులు కూడాను. ఆ విషయం బయటపడ్డాక రఘుపతి చాలా సంతోషపడతాడు. ఇన్నేళ్ళయిందిరా వెంకటాచలం. అమ్మో, ఎంత మారిపోయావు. ఆ రోజులు గుర్తొస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఊహించలేదు ఇలా కలుస్తామని. నీకు తెలుసా, నీ గురించి నాకు అనిపించిన వాళ్ళందరితోనూ ఎంక్వైరీ చేశాను. వెంకటాచలం ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని. మన వాళ్ళెవ్వరూ నీ గురించి తెలియదంటారు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. కలవాలంటే నాకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి ఇలా మన పిల్లల వల్ల మనం కలిసామన్నమాట. భలే సంతోషంగా ఉందిరా. నా విషయాలేవి ఎవ్వరికీ తెలీదు రఘు. నిజమే, నీకు తెలియనిదేముంది. మనం 10వ తరగతి వరకు ఒక చోట చదువుకున్నాం. తర్వాత నువ్వు వేరే ఊరు వెళ్ళిపోయావు. అప్పటికే మా అమ్మకు అనారోగ్యంగా ఉండేది, గుర్తుందా? నాన్న లేడు. అమ్మ చాలా కష్టాలు పడి నన్ను కాలేజీలో చేర్పించింది. కానీ నాకు తెలియకుండా కాలేజీ ఫీజు కట్టడం కోసం ఎక్కడో కూలి పని చేసేదట. ఆ పని ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చివరకు తనకు రోగం ముదిరిపోయేదాకా నాకు విషయం తెలియనివ్వలేదు. నేను చదువుకుంటే బాగుపడతానని, లేదంటే రోడ్డున పడతానని తన ప్రాణం పణంగా పెట్టి నన్ను చదివిచ్చిందిరా పాపం. తన చలవ నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఉద్యోగం వచ్చిందన్న మంచి వార్త వినగానే అమ్మ వెళ్ళిపోయింది. ఇంతకాలం నా కోసం కష్టపడ్డ తల్లిని నేను దగ్గరుండి చూసుకోలేకపోయాను.
తన ఆరోగ్యం అంతకంతకు క్షీణించిపోయిందని, తను ఇంత అవస్థలో ఉన్నదని గ్రహించలేకపోయాను. ఇక చేసేది లేక ఉద్యోగం వచ్చిన చోటుకు వెళ్ళిపోయాను. అక్కడే అదిగో మేమిద్దరం పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇదిగో ఇలా. ఇప్పుడైతే రిటైర్ అయిపోయాను. ఎంత ప్రభుత్వ ఉద్యోగం అయినా నాకు పెన్షన్ మాత్రం తక్కువే వస్తుంది. ఆ దాచిన డబ్బులతోనే కష్టపడి ఈ ఇల్లు కొనుక్కున్నాను. ఉన్నంతలో సంతోషంగానే ఉన్నానురా. నాకు పెద్దగా కోరికలేం లేవు. అదిగో నా కూతురు, దాని పెళ్లి చేసి దాని జీవితం చక్కగా ఉండేలా చేస్తే చాలు. వాడు అర్జున్ తెలివైన వాడే, బాగా చదువుకున్నాడు, బాధ్యత గలవాడు కూడా. వాడి విషయంలో నాకు దిగులు లేదు. ఇప్పటికీ మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇంటిని కష్టపడి పోషిస్తున్నాడు. ఇంతకంటే తల్లిదండ్రులుగా మనం ఏం కోరుకుంటాం? పిల్లల మంచి భవిష్యత్తుని, వాళ్ళ సంతోషాన్నే కదా. నీ సంగతి ఏమిటి? మరి కావ్య ఒక్కతేనా? అవునరా, తనొక్కతే మా కూతురు. లేక లేక పుట్టింది. నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావని మాకు తెలియదురా. అమ్మ చనిపోయిందని విన్నాను, కానీ దాని వెనుక ఇంత కథ ఉందని నాకు తెలియదు. పాపం నీకోసం ఎంత కష్టపడిందో. ఎప్పుడొచ్చినా ఎంత ఆప్యాయంగా పలకరించి కొబ్బరుండరిచ్చేది. నాదేముంది, నాదంతా వడ్డించిన విస్తరే. నన్ను చదివించే వాళ్ళున్నారు, నా కోసం ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. నేను ఆనందంగా గడిపేశాననుకో. శుభ్రంగా చదువుకున్నాను. నాకు ఉద్యోగం సెట్ అవ్వలేదు, వ్యాపారం పెట్టుకున్నాను. దాని మీదే శ్రద్ధగా పనిచేసుకుంటూ వ్యాపారం వృద్ధి చేసుకుంటున్నాను. ఇదిగో కావ్య అర్జున్ ఇష్టపడ్డానని చెబితేను ఇలా మాట్లాడదామని వచ్చాం. ఏదేమైనా ఇన్నాళ్ళకు మనం కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అర్జున్, మరి నా దగ్గర ఒక 25 లక్షలున్నాయి. నేను వ్యాపారం ద్వారా సంపాదించినవి. అవి నా కూతురు కోసమే అనుకున్నాను. నాకు ఇప్పటికీ వ్యాపారం కాస్త బాగానే నడుస్తోంది. నా పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది కాబట్టి ఆ 25 లక్షలు నీకు ఇస్తాను. మీ ఇంట్లో ఉన్న సమస్యలకి, ఇబ్బందులకి అన్నిటికీ వాటితో పరిష్కారం దొరుకుతుంది. చెల్లికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయొచ్చు. అన్ని అవసరాలకు పనికొస్తుంది. ఏమంటావు? అబ్బెబ్బే, అదేంటి అంకుల్ అలా అంటున్నారు? నేను కష్టపడి సంపాదించగలను. మీరు దాచుకున్న డబ్బు నాకెందుకు ఇస్తారు? నేను మీ నుంచి డబ్బు ఎప్పుడు ఆశించలేదు. నేను కావ్యని ఇష్టపడ్డాను. తనని చూసుకోగల స్తోమత నాకుంది. చెల్లిని కూడా చదివించుకుని మంచి కుటుంబంలో ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అంతేకాని డబ్బు కోసం ఎప్పుడు నేను వెంపర్లాడలేదు. నా దగ్గర ఎంత ఉంటే అంతతోనే నేను జీవితం గడపగలను. సారీ అంకుల్, మీరు మరోలా అనుకోవద్దు. అది మీ పేరుతో సేవ్ చేసుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా పనికొస్తుంది. ఎలాగూ కావ్య పెళ్లి కోసం అంటున్నారు కదా, ఈ పెళ్లి ఖర్చులకి, ఆ తర్వాత మీ హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు గ్రేట్ అంకుల్. 25 లక్షలు సేవ్ చేశారంటే మామూలు విషయం కాదు. పాపం నాన్న చాలా కష్టపడ్డారు. కానీ ఇదిగో ఈ ఇల్లు తప్ప మేము చిల్లికవ్వ దాచుకోలేకపోయాం. అయినా పర్వాలేదు. నేను ఇప్పుడు నా శాలరీలో కొంత సేవ్ చేయడం మొదలుపెట్టాను. నెమ్మది నెమ్మదిగా నేను కూడా మీలా డబ్బు కూడబెట్టాలన్నదే నా ఉద్దేశం. అప్పటికప్పుడు డబ్బు రాదు కదా అంకుల్. చెల్లెలు పెళ్ళికి కూడబెట్టాలి. అదైతే ఫ్రీగా సీట్ తెచ్చుకుని చదువుకుంటోంది ది బెస్ట్ కాలేజ్లో. పెళ్ళైనా మేము దానికి కావలసినట్టు ఘనంగా చేయాలి కదా. అందుకే పెళ్ళి మాత్రం ఇప్పుడే వద్దని కావ్యతో చెప్పాను. మీకు నేను నచ్చితే మ్యారేజ్ మాత్రం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత పెట్టుకుందాం. మీరేం అనుకోవద్దు అంకుల్. అర్జున్, అదంతా ఏం వద్దని నేను చెప్పాను కదా. చెల్లెల పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చదివిన తర్వాత ఉద్యోగం చేశాక కనీసం 5 years అయినా పడుతుంది. ఎందుకు అన్ని రోజులు నువ్వు వెయిట్ చేయడం? నువ్వు పెళ్లి చేసుకో, దానికి ఏమీ ఇబ్బంది లేదు. దాన్ని కూడా హ్యాపీగా ఉండని. లేదంటే నా వల్ల అన్నయ్య పెళ్లి చేసుకోవట్లేదన్న బెంగతో అది కూడా ఏదో ఒకరోజు తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి పెళ్లి చేసేసుకుంటానంటుంది. అవసరమా? మరేం పర్వాలేదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏమవుతుందని?
ఈ సంభాషణ అంతా వింటున్న రఘుపతి ఒరే, నేనొక్క విషయం చెప్తాను, మీరెవ్వరూ తప్పుగా అనుకోకూడదు. నేను వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వ్యాపారం బాగానే నడుస్తోంది అని చెప్పాను కదా. కానీ నిజం ఏంటంటే ఇప్పటికే నేను కోట్లకి అధిపతిని, రఘుపతి కన్స్ట్రక్షన్స్ ఎండిని. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోయారు. అంకుల్, మీరు చెప్పేది నిజమా? రఘుపతి కన్స్ట్రక్షన్స్లో జాబ్ కోసం నేను ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? మీరు దాని ఎండీనా? నాకు ఈ విషయం కావ్య చెప్పలేదు అంకుల్. నిజంగా ఈ సంగతి తెలుసుంటే నేను కావ్య వైపు కన్నెత్తైనా చూసేవాడిని కాదు. ఐఎమ్ సో సారీ. సాధారణంగా కొంతమంది డబ్బున్న అమ్మాయి అనగానే ప్రేమించి ఆ ద్వారా వచ్చే ఆస్తిని కూడా అనుభవించాలి, ఫ్రీగా టైం స్పెండ్ చేయాలి, చేతి నిండా డబ్బు ఉండాలి అనుకుంటూ ఉంటారు. నిజానికి నాది ఆ మెంటాలిటీ కాదు. నేను కష్టపడే పైకొచ్చాను. కష్టం విలువ, రూపాయి విలువ నాకు బాగా తెలుసు. నా కూతురికి ఇంత ఆస్తి ఉందన్న సంగతి నీకు తెలియదని తను నాకు చెప్పింది. అందుకే తన నిర్ణయాన్ని కూడా నేను గౌరవించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పినా చూడటానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూశాకనే ఈ విషయం బయట పెట్టాలి అనుకున్నాను. మొదటిది నా స్నేహితుడు. వాణ్ణి చూశాక వెంటనే చెప్పేయాలనిపించింది. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఏదో భయంతో నిన్ను కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టాను. నేను 25 లక్షలు ఇస్తానన్నా నువ్వు వద్దన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నీ నిజాయితీ, విషయం పట్ల నీకున్న అవగాహన నాకు చాలా బాగా నచ్చింది. నిజమే, ప్రతి మనిషి తనంతట తాను సంపాదించుకునే కెపాసిటీ కలిగి ఉండాలి అని ఆలోచించాలి. ఎక్కడి నుంచో వచ్చే డబ్బు కోసం ఎదురు చూసే వాళ్ళే ఉండకూడదు. నువ్వన్న మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు అర్థమైంది కావ్య అంత నమ్మకంగా ఎందుకు చెప్పిందో. అందుకే ఇప్పుడైనా చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. రేయ్, నిన్ను చూశాక కూడా విషయం చెప్పలేదని మాత్రం అనుకోకు. ఏదో నా ఆలోచనలు నాకు ఉంటాయి కదా. మరేం పర్లేదు రఘు, నీ గురించి నాకు తెలీదా? అయినా నిజమే, ఒక ఆడపిల్ల తండ్రి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? అయినా నువ్వు కోట్లకు అధిపతివంటే నమ్మలేకపోతున్నానురా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నువ్వు కన్న కలలన్నీ నిజమయ్యాయన్నమాట. మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు నువ్వు చాలా ఖరీదైన కార్లు తిరగాలని కలలు కట్టి ఉండేవాడివి, గుర్తుందా? అలా వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మొత్తం మీద ముహూర్తం కూడా నిర్ణయించుకొని పెళ్లిని ఖరారు చేసుకున్నారు. అయితే రఘుపతి మాత్రం అర్జున్తో చివరిగా ఒక్క మాట చెప్పాడు. అర్జున్, నీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా కలవాడవని అర్థమైంది. నువ్వు నా అల్లుడిగా నాకు ఎంతగానో నచ్చావు. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. వెంకటాచలం, నువ్వు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. నాకు అంత సంతోషంగానే అనిపిస్తున్నా నా కూతుర్ని మరొక ఇంటికి పంపించాలంటే నాకు మనసొప్పడం లేదురా. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలన్నది నిజమే, కానీ చిన్నప్పటి నుంచి అదే ప్రపంచంగా బతికాం. ఒక్కగానొక్క కూతురు. నువ్వేమీ అనుకోనంటే మనం కూడా స్నేహితులం కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను. పెళ్లి తర్వాత అబ్బాయిని ఇల్లరికం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నా వ్యాపారాలన్నీ అతని చేతిలోనే పెడతాను. మహారాజులా బతుకుతాడు. కానీ కావ్యమ్మను మాత్రం విడిచిపెట్టి ఉండలేననిపిస్తుంది. అందరూ మౌనంగా ఉండిపోతారు. ఏం మాట్లాడాలో వెంకటాచలంకి కానీ అర్జున్కి కానీ అర్థం కాలేదు. నాకు తెలుసు, ఇంట్లో చేతికి అందొచ్చిన కొడుకు లేకపోతే మీ అవస్థలు, మీ అవసరాలు ఎవరు చూస్తారు అని మీకు భయం ఉండొచ్చు. దాని గురించి మీరేమీ ఆలోచించక్కర్లేదు. మీరు కూడా అర్జున్తో పాటు వచ్చి మా దగ్గరే ఉండండి. లేదు, అలా చేయలేము అనుకుంటే అర్జున్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉండేలా నేను చూస్తాను. అర్జున్ దాకా ఎందుకు, ఏ అవసరం వచ్చినా చిటికలో నేను అరేంజ్ చేస్తాను. నేను లేను, మనం ఫ్రెండ్స్ కూడా కదా. దాని గురించి మీరైతే అస్సలు భయపడక్కర్లేదురా. అండ్ అంజలి పెళ్ళి కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను.
మా అల్లుడు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోకపోయినా అప్పటికి నేను చూసుకుంటాగా. అంజలికి నువ్వెంతో నేను కూడా అంతే. నా కూతురు పెళ్లి ఎలా చేస్తానో అంజలి పెళ్లి కూడా అలాగే చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఈ ఒక్క కోరిక కాదనకురా ప్లీజ్. వెంకటాచలం బాగా ఆలోచిస్తాడు. అంజలి పెళ్లి కూడా తన దగ్గరుండి చేస్తానంటున్నాడు. మనకు ఆసరాగా ఉంటానంటున్నాడు. అది కాక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి. పెళ్లి చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటాడు. మనకి కూడా ఒక తోడు దొరుకుతుంది. వాడంత అభిమానంగా అడుగుతుంటే కాదనలేం కదా. అర్జున్ పక్కకు వెళ్ళి తల్లితో, ఏంటమ్మా, ఇల్లరికం అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి. చెల్లెలి పెళ్ళికి ఆయన సహాయం చేయడం నాకు ఇష్టం లేదు. మరెలా? నిన్ను వదులుకోవడం అంటే, నువ్వు లేకుండా ఉండడం అంటే మాకు మాత్రం అయ్యే పనేనా చెప్పు. కానీ కావ్య నువ్వు ప్రేమించావు కదరా. మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా మాకు కూడా బాగుండేది. అయినా ఆయన ఏమంటున్నాడని, ఊళ్ళోనే కదా ఇల్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. మాకు ఏ అవసరం వచ్చినా మేము మాట్లాడతాం. ఆయన చెప్పింది బాగానే ఉందనిపిస్తోంది. నిజం కూడా. అంత కోట్లకు వారసురాలైన తాను ఈ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది చెప్పు. అలా అని ఇప్పుడు నువ్వు ప్రేమను చంపుకోలేవుగా. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అదీ కాక అంజలి పెళ్ళికి కూడా తోడుగా ఉంటానంటున్నారు. మనం డబ్బు ఆశించకపోయినా ఆయన ఉండడం వలన మనకి ధైర్యంగా ఉంటుంది. ఎంత కాదన్నా వచ్చిన సంబంధం కూడా ఆయన్ని చూసి మనకి కూడా విలువ ఇస్తారు. ఏమంటావు? అర్జున్ తల్లి మాటలను కాదనలు లేక అలాగని ఒప్పుకోను లేక సతమతమవుతున్నాడు. ఇంతలో హాల్లో నుంచి మాటలు వినిపించాయి. వెంకటాచలం రఘుపతి అడిగిన దానికి ఒప్పుకుంటూ తన సమాధానం చెప్తున్నాడు. నాకు అర్థమైందిలే రఘు. నేను ఒక ఆడపిల్ల తండ్రినేగా. ఎప్పుడు కూతుర్ని వదిలి ఉండడం తండ్రికి కష్టంగానే ఉంటుంది. అది కాక నీకు ఒక్కగానొక్క కూతురాయే. అందులోనూ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నావు. నువ్వు అడగడంలో తప్పులేదులే. స్నేహితుడివి, అది కాక కాబోయే వియ్యంకుడివి. నీ మాట కాదనగలనా? నువ్వన్నట్టు ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు తోడుగానే ఉంటాంలే. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు అడిగిన దానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అలా తండ్రి సమాధానం చెప్పడంతో అర్జున్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకుంటాడు. ఇక తండ్రి సరేనన్న తర్వాత తాను మాట్లాడేదేముంది? వెంకటాచలం ఒప్పుకున్నందుకు రఘుపతి చాలా సంతోషపడి ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యతో కూడా, చాలా సంతోషంగా ఉందమ్మాయి. నువ్వు ప్రేమించానంటే ఏమిటో అనుకున్నాను, కానీ నా పాత స్నేహితుడిని నాతో కలుపుతావని, అంత మంచి అబ్బాయిని ఇష్టపడ్డావని నేను ఊహించలేకపోయానురా. నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితుడు కాబట్టి అంత చనువుగా ఇల్లరికం గురించి కూడా అడగగలిగాను. మరొకరు అయ్యుంటే కొంచెం ఆలోచించేవాడినేమో. వాడు చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి నేను వాణ్ణి దగ్గరుండి చూశాను కదా. గొప్ప వ్యక్తిత్వం కలవాడు. అసలు వెంకటాన్ని చూడగానే పెళ్లి చాలా వరకు ఖరారని నిర్ణయించేసుకున్నాను. నిజం చెప్పనా కావ్య, నేను అర్జున్ని ఆ ప్రశ్న కూడా అడిగేవాణ్ణి కాదు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని, నా స్నేహితుడిని చూసిన తర్వాత ఇక అదంతా అడగాలని నాకు అనిపించలేదు. కానీ ఎక్కడో మనసులో ఒక చోట మిగిలిపోయిన ప్రశ్న అలా అడిగేలా చేసింది అంతే. ఏదేమైనా అబ్బాయి సమాధానం కూడా నాకు బాగా నచ్చింది. అయినా మా వెంకటాచలం పెంపకం అలాగే ఉంటుందిలే. నీ వల్ల నాకెంతో సంతోషం కలిగింది కావ్య. తండ్రి మాట్లాడుతున్న మాటలకు కావ్య కూడా చాలా సంతోషపడింది. ఇలా జరుగుతుందని తను ఊహించలేదు. అయితే అర్జున్ మాత్రం, కావ్య, ఏంటి నువ్వు ఇంత పెద్ద విషయం నా దగ్గర చెప్పకుండా దాచావు? అది చాలదన్నట్టు ఇప్పుడేమో మీ నాన్నగారు ఇల్లరికం అని ముడిపెట్టారు. మా ఇంట్లో ఉన్నది నేనే కదా. ఇంటి బాధ్యత తీసుకోవాల్సిన వాడిని. నేను ఇల్లరికం పేరుతో ఇలా వచ్చేస్తే మా ఇంటికి ఎవరు తోడుగా ఉంటారు చెప్పు. మా నాన్న మాట ఇచ్చేశారు కాబట్టి నేనేమీ మాట్లాడలేక ఊరుకున్నాను.
అయినా నిన్ను వదులుకోవడం కూడా నా వల్ల కాదు. మీ నాన్నగారు ఇలాంటి కోరిక కోరుతారని నేను ఊహించలేదు. ఏంటి కావ్య ఇది? నిజమే అర్జున్, కానీ నాకు కూడా తెలీదు నాన్న ఇలా అడుగుతారని. నేను ఊహించలేదు. అందుకే నీకు కూడా ముందుగా నేనేమి చెప్పలేదు. కానీ పాపం నాన్న బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. బట్ నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనం మన ఇంటికి దగ్గరగానే ఉందాం. ఏ అవసరం వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా వెంటనే అందుబాటులో ఉండేలాగా, వాళ్లకు ఏ ఇబ్బంది కలగకుండా నువ్వు ఆ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేటట్టు చూసుకుందాం. అలా చేస్తే నీకు కూడా అభ్యంతరం లేదు కదా. అట్లీస్ట్ నాన్నకి సర్ది చెప్దామన్నా కూడా నాకు ముందు చెప్పలేదు అర్జున్. అక్కడే డైరెక్ట్గా అడిగేశారు. ఇంకప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. నువ్వు వర్రీ అవ్వకు, మనం అన్నింటినీ బ్యాలెన్స్ చేద్దాం, ఓకేనా? అర్జున్ దగ్గర కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. కావ్య అన్నదానికి తలూపక ఇంకేం చేస్తాడు? తమ్ముడు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా. ఏదో అమ్మాయి తెలుసో తెలియకో ప్రేమించానని ఎవరినో తీసుకొస్తే మాత్రం వెంటనే ఒప్పేసుకుంటావా? అందులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మన స్టేటస్ ఏంటి? దాని గురించి ఆలోచించావా? వాళ్ళు మన ఆస్తిని అంతస్తుని చూసి అమ్మాయిని ఇష్టపడ్డామని చెప్తారు. కానీ నువ్వింత తెలివి తక్కువగా ఆలోచిస్తావని అనుకోలేదు. అయినా నా కొడుకు లేడు, వాడు ఆశలన్నీ దాని మీదే పెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు ఎప్పటికైనా వాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చేస్తావని ఆశపడ్డాడు. కానీ నువ్వు ఇలా చేసావేంటి తమ్ముడు? అక్క, అర్థం లేకుండా మాట్లాడుకు. నేనెప్పుడు వంశీని కావ్యకిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. కావ్య కూడా లేదు. ఎప్పుడైనా మన మధ్య అసలు ఈ డిస్కషన్ వచ్చిందో చెప్పు? కావ్య తనని ఇష్టపడింది. అయినా వాడు నా స్నేహితుడు. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అల్లుడు కూడా బంగారం. నేను ఇల్లరికం అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కావ్య నిర్ణయంపై నాకు ఎటువంటి అనుమానం లేదు. అందులోనూ నేను కూడా స్వయంగా చూసి మరీ నిర్ధారించుకున్నాను. ఇందులో ఆలోచించేదేం లేదక్క. పైగా వంశీ ఎటువంటి వాడో నీకు నాకు బాగా తెలుసు. వాడికి ఎప్పుడు చదువు అవ్వలేదు. నానా కష్టాలు పడి మొత్తం మీద డిగ్రీ పూర్తి చేశాడు. వాడు తెలివైన వాడే అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో నేనే నా కంపెనీ బాధ్యతలు కొన్ని వాడికి అప్పగిచ్చేవాణ్ణి. నీకెప్పుడైనా ఏ లోటైనా చేశాను అక్క నేను? అలాగే వాణ్ణి కూడా ఒక మంచి ఉద్యోగంలో పెట్టేవాణ్ణి. కానీ వాడు సమర్థవంతుడు కాలేకపోయాడు. అందుకే ఇప్పటిదాకా ఒక మంచి పొజిషన్కి కూడా చేరుకోలేదు. ఇంకా ఈ మధ్యనే నువ్వు అడిగావని కేవలం నీకోసం ఒక చోట మేనేజర్గా అపాయింట్ చేశాను. అంతకు మించి నేనేం సాయం చేయలేనక్క. నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నావని నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అటువంటి ఉద్దేశం ఎప్పుడూ లేదక్క. ఇంకా అర్జున్ కుటుంబం గురించి మాత్రం నువ్వెప్పుడూ తప్పుగా మాట్లాడద్దు. నువ్వు పెళ్లి పనుల్లో ఉంటావని, దగ్గరుండి పెళ్లి చేస్తావని పిలిపించాను. ఇలా మాట్లాడి పెళ్లిలో కానీ ఎవ్వరిని బాధ పెట్టద్దు. వాళ్ళు చాలా ఆత్మాభిమానం కలవాళ్ళు. నేను అన్నీ నిర్ధారించుకునే ఈ పెళ్లి చేశాను. దయచేసి ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దక్క. ఈమె రఘుపతి అక్క వనజ. రఘుపతి కరాఖండిగా తన నిర్ణయం చెప్పేయడంతో ఇక మాట్లాడినా ప్రయోజనం లేదని ఆలోచించి మాట్లాడకుండా ఊరుకుంది. లేదంటే తన కొడుకు వంశీకిచ్చి కావ్య పెళ్లి చేస్తే ఈ ఆస్తంతా తనదే అవుతుంది అనుకుంది పాపం. కానీ రఘుపతికి ఎప్పుడూ ఆ ఉద్దేశం లేకపోవడంతో అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ కారణంగా నా స్నేహితుడిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పటి స్నేహం. నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అందరికీ దూరంగా ఉండిపోయాను. కానీ వీడు నేను చిన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకునేవాళ్ళం. నా మనసులో ఎప్పుడూ రఘు మెదులుతూనే ఉన్నాడు. మీ ఎవరికి నేను చెప్పుకోలేదంతే. కానీ ఇలా అకస్మాత్తుగా వాడిని కలుస్తానని, ఆ తన కూతురిని నువ్వు ప్రేమిస్తావని ఊహించలేదురా. ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. నిజమే నాన్న, నేను కూడా చాలా సంతోషపడ్డాను. పైగా రఘుపతి కన్స్ట్రక్షన్స్ ఎండి అంటే మాటలా? అది ఎంత పెద్ద కంపెనీనో తెలుసా నాన్న? నేను ఎన్నోసార్లు ఆ గేటు బయట
ఇలాంటి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలి అని ఊహించుకుంటూ తిరిగిన సందర్భాలున్నాయి. కానీ కావ్య ఆయన కూతురంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాంటి గొప్ప ఇంటి అమ్మాయి అయినా కావ్య ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు నాన్న. మాతో చాలా కలివిడిగా ఒక సాధారణ ఎంప్లాయ్ లాగా ఉండేది. తను ఎప్పుడూ ఒక రిచ్ పర్సన్ అని, ఇలాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురని ఎటువంటి బిల్డప్ ఇవ్వలేదు. అంతేకాదు, నేను ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ ఇంటి అబ్బాయిని అని తెలిసి కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడింది. వాళ్ళ నాన్నగారు అలా చెప్తున్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. కానీ ఇల్లరికం అడుగుతారని మాత్రం మేమెవ్వరం ఊహించలేదు. కనీసం కావ్యకి కూడా దాని గురించి తెలియదంట నాన్న. పర్వాలేదులే అర్జున్, దాంతేముంది. రఘు అప్పటికప్పుడు అనుకుని అడుగుంటొచ్చు కదా. నేను కూడా బాగా ఆలోచించాను. ఊళ్ళోనే, అది కూడా స్నేహితుడి కూతురు, పైగా నువ్వు ప్రేమించిన అమ్మాయి. ఒక్క ఇల్లరికం అనే కారణంగా సంబంధం ఎలా వదులుకుంటాను చెప్పు? నీ మనసు నొచ్చుకుంటుంది. పైగా నోరు తెరిచి రఘు అడిగాడు. నేను కాదండం భావ్యం కాదు. వాళ్ళు దిగొచ్చి సంబంధానికి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని సర్దుకోక తప్పదు కదా. ఏ అవసరం వచ్చినా చిటికలో జరిగేంత అందుబాటులో ఉంటావు. అంతకంటే ఏం కావాలి? రోజు మమ్మల్ని కలిసి వెళుతూ ఉండు. చెల్లెల సంగతి మేము చూసుకుంటాం. చెప్పాం కదా, దాని జీవితం దాని కాళ్ళ మీద అది నిలబడేదాకా వేరే ఎటువంటి ఆలోచనలు మేము చేయదలుచుకోవట్లేదు. ఇక మా గురించి ఎటువంటి బెంగ పడకు. అన్ని బాధ్యతలు తీరిపోతే భగవంతుడి దయ వల్ల మేం కూడా మీ దగ్గరే ఉంటాం. అంతకంటే కావాల్సింది ఏముంది? తండ్రి కూడా అంత మాత్రం నమ్మకంగా భరోసా ఇవ్వడంతో ఇక అర్జున్ ఆ విషయం పక్కన పెట్టి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అనుకున్న దాని ప్రకారం అర్జున్ రఘుపతి ఇంట్లో ఇల్లరికం అల్లుడుగా అడుగుపెట్టాడు. ఆ ఇంట్లో తనకి ఎంతో మర్యాద, ఎంతో గౌరవం. ఉదయం లేవగానే ఏం కావాలన్నా చిటికలు చేతికందేలాగా ఏర్పాట్లు చేశాడు రఘుపతి. కావ్య, అర్జున్ గబగబా తయారై హాల్లోకి వస్తూ ఉండగా అప్పటికీ రఘుపతి భార్యపై గట్టిగా అరుస్తున్నాడు. సమయం 9 అయింది. ఇంకా ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ తీసుకురాకపోతే ఎలా? అల్లుడు అమ్మాయి ఇప్పటికీ తయారై వచ్చేస్తున్నారు. చూడు శాంతం, నువ్వు ఇలా చేస్తే మాత్రం అల్లుడిని బాగా చూసుకోలేదన్న పేరు మన ఇద్దరికీ వస్తుంది. చూసుకో. అయ్యయ్యో, ఇంత మాత్రానికే అంతలేసి మాటలు ఎందుకు మావయ్య? మేము ఇప్పుడేగా వస్తున్నది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఏం పోతుంది చెప్పండి? అత్తయ్య ఇంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. అత్తయ్యనేమనకండి. అయినా ఎందుకు అత్తయ్య ఇన్ని రకాల ఐటమ్స్? ఏదో ఒకటి చేస్తే సరిపోయేది కదా. అదేంటల్లుడు, ఈ ఇంటి అల్లుడివి, ఆ మాత్రం మర్యాద చేయకపోతే మాకు తృప్తి ఉండదు. ఇంకా మీ పెళ్ళై ఎంతకాలమైందని? కొత్త అల్లుడికి ఇంత మాత్రం మర్యాద చేయడం ఎవరైనా చేసే పనిలే. దాని గురించి ఏమీ ఆలోచించకుండా చేసినవన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పండి చాలు. అలాగే రఘుపతి కూడా ఖాళీ దొరికినప్పుడల్లా వెంకటాచలం ఇంటికి వెళ్ళి వాళ్లను పలకరించి వద్దన్నా కానుకలిచ్చి వస్తూ ఉండేవాడు. అలాగే ఒకరోజు, ఇక్కడి నుంచి మీరు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసేయాలిరా. నువ్వెన్ని చెప్పినా సరే, నేను మీకోసం ఇల్లు చూసి పెట్టాను. అందులోనే మీరు ఉండాలి. నా మాట కాదంటావా? చెప్పు. స్నేహితుడిగా ఈ మాత్రం కూడా చేసే హక్కు లేదా నాకు? అది కాక నా కూతురి అత్తింటి వాళ్ళు. మీరు ఎంత గౌరవంగా దర్జాగా బతకాలి? ఇలాంటి ఇంట్లో ఇన్ని అవస్థలు పడుతూ ఉండడం దేనికి? ఈ ఇల్లు ఓ పక్కన పెట్టు. నీ కష్టార్జితమే, ఎక్కడికి పోదు. ఎవరికైనా అద్దెకిద్దాం. మీరు నేను చెప్పిన ఇంట్లో ఉండండి. అది మన ఇంటికి ఇంకా దగ్గర కూడాను. అర్జున్ రోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు కదా, తనకు కూడా వీలుగా ఉంటుంది. పక్కనే ఉంటే కావ్య కూడా తరచూ మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉంటుంది. ఏంట్రా ఇది? ఇలా చేస్తే ఎలా చెప్పు? కోడల్ని గొప్పింటి నుంచి తెచ్చుకున్నాం, అంతేకాని మేం గొప్పవాళ్ళం అయిపోలేదు. నీ కూతురి అత్తగారులు అనే ఒకే ఒక పేరుతో మమ్మల్ని కూడా గొప్పవాళ్ళం చేస్తావా? చూసే సమాజం లోకం ఏమనుకుంటుంది? మేమేదో కావాలనే గొప్పింటి సంబంధం తెచ్చుకుని
నడిమ తృపసిరిని అనుభవిస్తున్నామని పేరు పెడతారు. ఎందుకు రఘు ఇదంతా మాకు? ఏం పర్వాలేదు, మేము ఈ ఇంట్లో సుఖంగానే ఉన్నాం. ఇప్పటికే అడగనివన్నీ తెచ్చిపెట్టి మాకు బోలెడని కానుకలిచ్చావు. చూడు, ఈ ఇంట్లో ఇక్కడ ఉన్న వస్తువులన్నీ నువ్వు పంపినవే. ఇక ఇప్పటికి రుణం చాలు. రుణం ఏంట్రా రుణం? నువ్వు నా స్నేహితుడివి. నేను ఏమైనా ఇచ్చుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. సమాజం, చుట్టుపక్కల వాళ్ళు అనే మాటల గురించి ఆలోచించవలసిన అవసరం నాకు ఎప్పుడూ లేదు. వెంకట, నీకు నా గురించి బాగా తెలుసు. ఇవన్నీ ఆలోచించేవాడినే అయితే నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేసేవాడినే కాదు. ఇంక నీ కొడుకున్నాడే, మన ఇంట్లో ఉంటున్నాడే తప్ప ఉద్యోగం, వాడు తను ఏ ఉద్యోగం అయితే చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సరిపడానే తన జీవితాన్ని గడుపుతున్నాడు. తెలుసా నీకు? ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్, ఏం కావాలంటే అది తెచ్చిపెట్టడానికి మనుషులు, రకరకాల వస్తువులు, వేటిని తను వాడడు. తన జీతంతో కొనుక్కొచ్చిందే వాడతాడు. నా కూతురు కూడా అల్లుడికి సరిపడేలా ఉంది. తెలుసా, ఇంట్లో ఒక వింత జరుగుతోంది. నువ్వు కూడా అవన్నీ దగ్గరుండి చూద్దు గాని మా ఇంటికి వచ్చి అని ముందే చెప్పాను. కానీ నువ్వే ఆత్మాభిమానం అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చోనన్నావు. అందుకే మరొక ఇల్లు చూసి పెట్టాను. ఇందులో తప్పే ఉంది? ఇంతకంటే మీకు నేను చేయగలిగేది ఏముందిరా? బంగారం లాంటి అల్లుడినిచ్చావు. ఏ అల్లుడైనా మామగారి ఆస్తి కోసం, అత్తింటి నుంచి వచ్చే డబ్బు కోసం ఆశిస్తాడు. కానీ మా అల్లుడు రూపాయి చేతిలో పెట్టినా నాకెందుకు అన్నట్టు మొహం పెడతాడు. ఇంత మంచి అబ్బాయిని నేను ఎక్కడ వెతికి పట్టుకోగలను చెప్పు? ఇంకా నువ్వేమీ మాట్లాడుకు. ఎవరి గురించి మనకు అనవసరం. మీరు వెంటనే నేను చెప్పిన ఇంటికి మారిపోండి. అంతేకాదు, రోజు అల్లుడు పొద్దున్నే అంజలిని కాలేజీలో దింపడానికి హడావిడిగా బయలుదేరి వస్తున్నాడు. అంతే హడావిడిగా తనను కాలేజీలో దింపి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇవన్నీ తను నాకు చెప్పలేదు. నేనే తన వెనక అబ్జర్వ్ చేసి కనిపెట్టాను. చెల్లెల్ని కాలేజీకి దింపడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ తనంత హడావిడిగా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా బయలుదేరి రావాల్సిన అవసరం ఏముంది? అందుకే అంజలికి బైక్ కొనిపెట్టాను. అది కూడా మన ఇంటి ముందే ఉంది. ఈసారి నుంచి అంజలి హాయిగా బైక్ మీద కాలేజీకి వెళ్ళొచ్చు. కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి కావాలంటే అక్కడికి తను స్వతంత్రంగా ఇబ్బంది లేకుండా వెళ్ళి రావచ్చు. లేకపోతే ఎప్పుడు అన్నయ్య ఎప్పుడు వస్తాడు అని ఎంతసేపు అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇదే మాట అర్జున్తో చెప్పాననుకో, మాకు ఏ కానుకలు ఇవ్వద్దు, ఇస్తే నేను ఇక ఇంట్లో ఉండను అని చెప్పేలా ఉన్నాడు. అందుకే అర్జున్తో ఏమీ చెప్పకుండా నేనే కొని తీసుకొచ్చేసాను. నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో నీ కొడుక్కి. ఇలా రఘుపతి వెంకటాచలం వద్దన్నా వాళ్ళ ఇంట్లో అవసరాల్ని మించి ప్రేమను చూపించి వాళ్లను అక్కును చేర్చుకున్నాడు. ఇబ్బందిగా అనిపించిన వెంకటాచలం చాలా సంతోషించాడు. ఆ రోజు ఎప్పట్లా చెల్లెల్ని కాలేజీలో దింపుదామని ఇంటికి వచ్చిన అర్జున్, ఏంటి, మావయ్య ఇక్కడికి మారిపోమన్నారని తెలుసు, మీకోసం ఇల్లు చూసారని తెలుసు, కానీ ఇంటి ముందు బైక్ ఉంది. ఇదెక్కడిది అంజలి? నేను నిన్ను దింపుదామని హడావిడిగా వచ్చాను. ఇదిగో మీ వదిన కూడా మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడాలందని తీసుకొచ్చాను. నువ్వు హడావిడిగా తయారవుతూ ఉంటావనుకుంటే తాపీగా కూర్చున్నావు. నేను వచ్చే టైం అయిందని తెలుసు కదా. పద, నిన్ను దింపి నేను ఆఫీస్కి వెళ్ళాలి. కావ్య ఇవాళ ఇక్కడే ఉంటుందట్లే. నన్ను దింపాల్సిన అవసరం లేదన్నయ్య. మావయ్య నాకు ఆ బైక్ కొనిచ్చారు. అది మావయ్య నా కోసం తెచ్చిందే. నేను దాని మీద కాలేజీకి వెళ్ళొచ్చు. అంతేకాదు, ఇకపై ఎక్కడికి వెళ్ళాలన్నా నిన్ను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. హాయిగా నేను వెళ్ళి రావచ్చు. అమ్మకి ఏం కావాలన్నా తెచ్చిపెట్టచ్చు. నీకు సగం పని తగ్గిపోయినట్టే అన్నయ్య. అర్జున్, కావ్య ఆశ్చర్యపోయారు. కనీసం కావ్యకు కూడా ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. అలా చెప్పి సంతోషంగా అంజలి కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ సంగతి నీకు తెలుసా? అంజలి కోసం మావయ్య బైక్ కొంటున్నారని. ఎందుకు మావయ్య ఇవన్నీ చేస్తున్నారు? ఒక పక్క ఈ ఇల్లు తీసుకున్నారు, మళ్ళీ అంజలి కోసం బైక్. ఇవన్నీ ఎందుకు కావ్య?
నేను ఇవన్నీ ఆశించలేదని ముందు నుంచే చెప్తున్నాను కదా. అర్జున్, ఎందుకు అన్నిటికీ వరీ అవుతావు? ఒకవేళ నువ్వు వాటి గురించి ఆశించి అడిగి కావాలని గొడవ చేస్తే అప్పుడు తప్పు. మా నాన్నే ఇష్టంగా కొంటున్నారు కదా, నీకెందుకంత బాధ? అయినా మనిద్దరం ఒక్కటైపోయిన తర్వాత మన ఫ్యామిలీస్ కూడా ఒక్కటే కదా. అయినా వాళ్ళిద్దరు స్నేహితులు కూడాను. ఒక స్నేహితుడిగా కూడా ఆయన సహాయం చేసుండొచ్చు. మనమందరూ ఒక్కటే అయినప్పుడు ఎందుకు అర్జున్ అంత వరీ అవుతావు? ఇప్పుడు కూడా నీ వచ్చే జీతంతోనే మన ఇద్దరం బతకాలి అన్నట్టు ఉంటుంటే నాన్న చాలా బాధపడుతున్నారు. పైకి చెప్పడం లేదు కానీ మా నాన్న బాధ నాకు కనిపిస్తోంది. నువ్వు అలా ప్రవర్తించడం సరైంది కాదు అర్జున్. ఎంత కాదనుకున్నా అల్లుడికి ఎంతో కొంత చేయాలన్న కోరిక మా తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. నువ్వు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అర్జున్ కావ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. మామగారు తన కుటుంబాన్ని అంత బాగా చూసుకుంటున్నందుకు అర్జున్కి కూడా సంతోషమే. ఇలా ఉండగానే రఘుపతి, అర్జున్, నువ్వు ఎలా ఉన్నా నేను ఎప్పుడు కాదనలేదు. ఈ ఒక్కసారి ఒక విషయంలో మాత్రం నేను ఫోర్స్ చేస్తున్నాను. ఎంతో కాలం నుంచి అడుగుతున్నా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఈసారి ఇది ఆఖరి మాటగా భావించి ఒప్పుకోవాలి. మనకి చాలా బిజినెస్లు ఉన్నాయి. అందులో ఒక్క బిజినెస్ మాత్రమే నీకు అప్పగిస్తానంటున్నాను. అందులో నువ్వంత ఆలోచించేదేముంది? ఇటు చూడు, నాకు ఒక్కగానొక్క కూతురు. ఇదంతా నా కూతురు కోసమే కదా. నువ్వు ఇంకా మాకంత దూరంగా ఉండడం సరైంది కాదు. ఇదంతా నీ చేతిలో ఎప్పుడు పెట్టాలా అని నేను ఎదురు చూస్తున్నాను. నీకు అదంతా ఇష్టం లేకపోయినా సరే, ఒక్కటైనా నువ్వు టేక్ ఓవర్ చేసుకో. నువ్వు ఇంత కష్టపడి ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. మన దాంట్లో ఒక్క బిజినెస్ నువ్వు చూసుకున్నా నీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంత మాత్రం చేయడం మామగారి కోసం తప్పు లేదనుకుంటున్నాను. నా మాట విను. ఇప్పటికీ కావ్య కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చడంతో అర్జున్ మామగారు అడిగిన దానికి ఒప్పుకున్నాడు. అందులో తప్పేమీ లేదు అనే అభిప్రాయానికి వచ్చాడు. ఇక తనతో పాటు బిజినెస్ ప్లేస్కి తీసుకువెళ్ళాడు రఘుపతి. అక్కడకు వెళ్ళి వర్క్ని, అక్కడ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే వంశీ వచ్చాడు. వంశీ రఘుపతి అక్క కొడుకు. రా వంశీ. అర్జున్, ఇదిగో వంశీ, నువ్వు పెళ్లిలో చూసే ఉంటావు, గుర్తున్నాడో లేదో. మా అక్క కొడుకు. జస్ట్ 1 year నుంచే తనకి పనులన్నీ నేను అప్పచెప్పాను. అంతకుముందు చదువుకుంటూ ఎక్కడో వేరే చోట ఉద్యోగం చేసేవాడు. కానీ ఈ మధ్యనే మా అక్క అడగడంతో 1 year బ్యాక్ ఇక్కడ ఒక పనిలో తనని కుదిర్చాను. నీకు ఏ డౌట్స్ ఉన్నా వంశీని అడగచ్చు. వర్క్ గురించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వంశీ చేస్తాడు. సో ఇక నుంచి ఇది నీ బాధ్యత. అలా అప్పగించి రఘుపతి వెళ్ళిపోతాడు. అర్జున్ సిన్సియర్గా తన పని చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వివరాలను బట్టి, ఉన్న స్టాక్, జరుగుతున్న పని అంతా చూసినప్పుడు అర్జున్కి ఎక్కడో తేడా ఉంది అనిపించింది. అందుకే వంశీని ఫుల్ డీటెయిల్డ్ బుక్ కావాలని అడుగుతాడు. ఆ పుస్తకం చూసిన అర్జున్ ఆశ్చర్యపోతాడు. అందులో అన్ని తప్పుడు లెక్కలే. ఇక్కడేదో తారుమారు జరుగుతోందని అర్జున్కి అర్థమైంది. వంశీ, ఈ లెక్కల్ని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఇందులో స్టాక్ వచ్చిన నెంబర్కి కానీ, బయటకు వెళ్ళిన నెంబర్కి కానీ, వాటి పర్చేస్ అండ్ సేల్స్ డీటెయిల్స్ కానీ ఏమాత్రం సంబంధం లేదు. అది కాక మనం అనుకున్న రేట్ ఒకటి, ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ ఒకటి. ఈ లెక్కలన్నీ రాసేది నువ్వే కదా. నాకు తెలిసి నీ అండర్లోనే ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇన్ని మిస్టేక్స్ ఎందుకు వచ్చాయి? అర్జున్, నువ్వు ఈ మధ్యనే కదా పనిలోకి వచ్చావు. అర్జున్, నువ్వు ఈ మధ్యనే కదా ఆఫీస్కి వస్తున్నావు. దీని హ్యాండ్ ఓవర్ నీకు చేసి ఉండొచ్చు, కానీ దీని మీద నీకు పూర్తి అవగాహన రావాలంటే ఇంకా టైం పడుతుంది. నువ్వు పైపైన కనిపిస్తున్న వాటిని చూస్తున్నావు, కానీ ఒక బిజినెస్ అన్న తర్వాత లోపల చాలా ఉంటాయి. వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని నేను ఈ లెక్కలు రాశాను. ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనిపిస్తే అది నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంది, అంతే. అంతేకాని నేను చేసిన దాంట్లో కాదు. అయినా ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి.
మావే నీకు అప్పగిచ్చాడు కదా అని మరీ అంత లోతుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెక్కలని నేను చూసుకుంటా అర్జున్. నువ్వు కేవలం వచ్చి సంతకం పెట్టేళ్ళు చాలు. నీకు పని లేని జీతం. ఆనందంగా దర్జాగా గడుపుతావు. నీకేంటి బాస్, హాయిగా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీ జీవితం సెటిల్. ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే పనేంటి? వంశీ సమాధానం అర్జున్కి చాలా తేడాగా అనిపించింది. ఇక ఇక్కడ ఏదో తారుమారు జరుగుతోందని, అది కూడా వంశీకి ఖచ్చితంగా తెలుసు అన్న నిర్ణయానికి వచ్చాడు అర్జున్. లేదంటే అంత నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు కాదు. ఆలస్యం చేసి ఉపయోగం లేదని భావించి అర్జున్ ఇదే విషయాన్ని రఘుపతితో కూడా చెప్తాడు. నిజమా అర్జున్? నువ్వు చెప్పేది వింటుంటే నమ్మలేకపోతున్నాను. కేవలం చదువు సరిగ్గా అవ్వలేదని, ఎక్కడా రాణించలేకపోయాడని అనుకున్నానే కానీ వంశీ ఇలాంటి పని చేస్తాడని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. అందుకే నేను తనకి అప్పగిచ్చిన తర్వాత అక్కడ లెక్కలు కూడా ఎప్పుడు చెక్ చేయలేదు. తనపై అంత నమ్మకం. మా అక్క కొడుకు ఇలా తప్పుడు లెక్కలు రాసి నన్ను మోసం చేయాలని చూస్తాడని నేను ఊహించలేకపోయాను. నువ్వు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇక్కడితో వదలను. నేను వంశీని అడిగి లెక్కలన్నీ చెక్ చేసి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తాను. గుడ్ అర్జున్, నువ్వు ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజులకే నీ సమర్థవంతమైన పనితీరుని నిరూపించుకున్నావు. అలా అన్న రఘుపతి లెక్కలు చెక్ చేయడం కోసం ఆఫీసుకు వెళ్ళి వంశీని లెక్కలు తీసుకురమ్మని అడుగుతాడు. అవన్నీ చెక్ చేస్తాడు. ఆ తర్వాత రఘుపతికి అర్థమవుతుంది అందులో ఉన్న తిరకాసు. వంశీ, నిన్ను నమ్మి దీనిని నీకు అప్పచెబితే ఇదా నువ్వు చేసే పని? ఇందులో అన్నీ తప్పుడు లెక్కలే. ఒకదానికి పొంతం లేదు. మనం అనుకుంటున్న ప్రైస్ ఏంటి, ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ ఏంటి? ఇక్కడ వర్క్ నీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసే కదా ఈ షోరూమ్ బాధ్యత నీకు వదిలింది. కానీ మావయ్య, బిజినెస్ అన్న తర్వాత ఇవన్నీ కామన్. మనం అంత నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు. ఒక ప్రైస్ చూపించినంత మాత్రాన మనం దానికి కట్టుబడి ఉండలేం. ఇవన్నీ బిజినెస్ టెక్నిక్స్. నేను ఎక్కడా స్థిరపడలేదని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చాలా నేర్చుకున్నాను. అందుకే కొన్ని ట్రిక్స్ని ఇక్కడ వాడి మీ బిజినెస్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ తప్పుడు లెక్కలు కాదు. నిజానికి ఈ మధ్య మన బిజినెస్ బాగా డెవలప్ అవ్వడానికి ఇదే కారణం. దీన్నే ఒక విధంగా తెలివితేటలు అనాలి. కానీ మీరేమో నేనేదో మహాపాపం చేసినట్టు నాపై విరుచుకుపడుతున్నారు. అయినా మీరు అర్జున్ మాట విని ఇలా మాట్లాడుతున్నారు మావయ్య. లేదంటే ఎప్పుడైనా నన్ను అనుమానించారా? అంతే, సొంత అల్లుడు వచ్చేసరికి మేనల్లుడిపై ప్రేమ తరిగిపోయింది కదూ. ఎంతో ప్రేమగా నన్ను ఇక్కడ ఉద్యోగంలో పెట్టారు అనుకున్నాను. నాపై మీకు నమ్మకం ఉందని భ్రమపడ్డాను. ఇప్పుడు అర్థమవుతోంది నాపై మీకు ఏమాత్రం నమ్మకం లేదు. ఉండుంటే అర్జున్ చెప్పిందల్లా విని సరే అని నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడరు. మీ ఇష్టం మావయ్య. నాకైతే ఇక్కడ ఎటువంటి స్వార్థము లేదు. మీ బిజినెస్ డెవలప్ అవ్వాలనే నాకు తెలిసిన కొన్ని సూత్రాలు ఇందులో వాడాను. అంతకుమించి నేనేమైనా సొంతగా డబ్బు తీసుకున్నానని మీకు అనిపిస్తే ఇప్పుడే చెప్పండి. లెక్కలన్నీ చూపించి అవసరమైతే తిరిగి కూడా డబ్బులు కట్టేస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కావాలంటే ఇక్కడ ఉద్యోగం కూడా మానేస్తాను. మీ అల్లుడు ఇక్కడ ఎంతో సమర్థవంతంగా అన్ని పనులు చేస్తున్నాడు కదా, అతనితోనే చేయించుకోండి. మేనల్లుండి కాబట్టి నీపై అభిమానంతో నీ బిజినెస్ బాగుండాలని కోరుకుంటాను. కానీ అల్లుడు అలా కోరుకుంటాడని నమ్మకం లేదు. దీని బాధ్యత అతని చేతిలో పెట్టాక ఏం జరిగినా ఆ తర్వాత మీరు ఏం బాధపడి ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకో మావయ్య, నువ్వు నన్ను అవమానించినంత తేలిక కాదు. వంశీ మాట్లాడుతున్న మాటలకు రఘుపతి మతిపోయి తప్పు చేసి మళ్ళీ అదే సరైనదు అంటూ వాదిస్తున్నాడని వంశీపై కోప్పడి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈ కోపంతో ఆవేశంగా ఇంటికి వెళ్ళిన వంశీ తల్లితో జరిగిందంతా చెప్పి, చూడు ఏం జరిగిందో. మా తమ్ముడు అంటావు. ఏం చేశాడో చూసావుగా మీ తమ్ముడు. ఏదో గొప్ప నిన్ను నన్ను ఉద్ధరించినట్టు ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు అల్లుడు రాగానే నన్ను ఇక్కడి నుంచి తప్పించడం కోసం ఏదో వంక పెట్టుకుని ఇద్దరు కూడబలుక్కుని నన్ను అక్కడి నుంచి గెంటేశారు. అది నీ తమ్ముడికి మనపై ఉన్న ప్రేమ.
నాన్న నిన్ను అన్యాయం చేసి ఎక్కడికో దేశాలు పట్టుకు వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తమ్ముడు తమ్ముడు అంటూ ఇక్కడే ఉంటూ నానా అవస్థలు పడుతున్నావు. ఎప్పుడు ఆయన ఏదిస్తే అదే తీసుకుని మాట్లాడకుండా జీవితం ముందుకు తీసుకువెళుతున్నావు. ఇలా ఎంతకాలం బానిస బతుకు బతకాలి? సరే, ఎలాగోలా తనను పెళ్లి చేసుకుంటేనైనా ఆ కోట్ల ఆస్తికి వారసుడినవుతాను, సంతోషంగా బతకచ్చు కదా అనుకుంటే కావ్యమో అర్జున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మావయ్య కూడా దానికి ఒత్తాస పలికాడు. అసలు మనకి ఇలాగే బతకాలని రాసిపెట్టి ఉందా? సరే, జరిగిందేదో జరిగింది. ఈ ఉద్యోగం నుంచైనా ఎంతో కొంత సంపాదించుకుని వెనకేసుకుందామంటే ఈ లెక్కలన్నీ బయటకు తీసి నాకు ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టాడా అర్జున్. ఏంటమ్మా ఇదంతా? ఇదంతా నా కర్మరా. మీ నాన్నే కానీ సవ్యంగా ఉండుంటే ఇవాళ మన జీవితం ఇలా ఉండేదా? నువ్వు నీ చెల్లెలు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చేదా? ఆ మనిషి ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇద్దరినీ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను. ఇవాళ ఎంతో కష్టపడి మీకు కావలసినవన్నీ చూసుకుంటున్నాను. అయినా నీకు ఏమాత్రమైన కృతజ్ఞత అనేది ఉందా? కష్టపడి చదివిస్తే చదువుకోకుండా ఇలా చేతకాని వాడిలా తయారయ్యావు. పాపం నీ చెల్లెలు అక్కడ ఒక్కత్తి నానా అవస్థలు పడుతూ ఆ కాలేజీలో పడి చదువుకుంటోంది. అక్కడ మాత్రమే దానికి ఫ్రీ సీట్ వచ్చింది. పాపం ఒంటరి ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతోందో ఏమో. మనతో అన్నీ చెప్పుకోలేదు. ఈ ఉద్యోగం చేసైనా 4 రాళ్లు సంపాదిస్తావేమో, ఏదో ఒక విధంగా మన కుటుంబం గట్టున పడుతుంది, చెల్లెలకి పెళ్లి చేయొచ్చు, అది అంత దూరంలో ఉండి ఇబ్బందులు పడకుండా ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాను. నువ్వు మొత్తం పాడు చేసావు. అసలు దొంగ లెక్కలు ఎందుకు రాసావు? బుద్ధుండాలి అలాంటి పని చేయడానికి. ఏదో మా తమ్ముడు పంచివాడు కాబట్టి నీకు అర్హత లేకపోయినా అక్కడ ఉద్యోగం ఇచ్చాడు. ఆ మాత్రం సరిపోలేదా నీకు? ఏంటమ్మా నువ్వు అసలే కోపంగా ఇంటికొస్తే నాపై అరుస్తున్నావు? నేనేమంత దొంగ లెక్కలు రాశానని? ఆ మాత్రం 100 రూపాయలు 1000 రూపాయలు వెనకేసుకోవడం అందరూ చేసే పనే. అది బిజినెస్లో కామన్. ఆ మాత్రం దానికే మావయ్య నన్ను అంతలేసి మాట్లాడాలా? ఏ నీ తమ్ముడుగా తనకు ఆ మాత్రం బాధ్యత లేదా? అక్క జీవితం బాగోలేదని తెలిసి కూడా కోట్లకి అధిపతి అయ్యుండి నీకు ఏ రోజైనా రూపాయి ఇచ్చాడా? నువ్వు అడిగితే అతి కష్టం మీద ఈ ఉద్యోగం నాకు ఇచ్చాడు. అది కూడా అందరికీ సాధారణంగా ఎంత జీతం ఇస్తాడో అంతే ఇస్తాడే తప్ప నాకంటూ ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడని? చెల్లెలి పెళ్లి దాకా మాట్లాడుతున్నావు. అసలు అక్కడి దాకా వెళ్ళాలంటే ముందు మనకి చేతిలో డబ్బులుండాలి కదమ్మా. ఆ డబ్బు సంపాదించడం కోసమే నేను ఈ పని చేశాను. దీనివల్ల మావయ్యకి ఏం నష్టం వచ్చిందని అంతలేసి మాట్లాడినాడు. ఆ అర్జున్ నా మీద లేనిపోనివన్నీ చెప్పి మావయ్యని రెచ్చగొట్టాడు. నీకు ఆ విషయం అర్థం కావడం లేదు. కావ్యని మావయ్య ఎంత సపోర్ట్ చేసి ప్రేమించాను అనగానే అలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినైనా తీసుకువచ్చి పెళ్లి చేశాడు. మరి నువ్వు సొంత కొడుకుని నన్ను సమర్థించవా? ఇంత జరుగుతూ ఉంటే నన్ను తిడుతున్నావు తప్ప ఇదే న్యాయమని మావయ్యని అడగవా? ఇది అందరూ చేసే పనే. ఇదొక పెద్ద వింత విశేషమేమీ కాదు. నేను చాలా చిన్న పనే చేశాను. ఈ మాత్రం దానికే మావయ్య నన్ను ఉద్యోగంలోంచి తీసేసేంత అవసరం ఏమీ లేదు. నువ్వు వెళ్ళి మాట్లాడతావా? నన్నే వెళ్ళి తేల్చుకోమంటావా? అయితే ఇదంతా అర్జున్ చేశాడంటున్నావు. సరే, అయితే నువ్వు కంగారు పడకు, నేను మాట్లాడతాను. నా కొడుకు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఇక్కడి నుంచి చూడు, అర్జున్కి ఏ గతి పట్టిస్తాను. అప్పుడు అర్థమవుతుంది అతనికి ఏం కష్టం వచ్చింది నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే. ఆ ఇంటి అల్లుడు అవ్వే అవకాశం ఎలాగూ లేకుండా పోయింది. కనీసం అక్కడ ఉద్యోగం కూడా చేయనివ్వడా? ఇంత చిన్న విషయం పట్టించుకుని నేను రోడ్డుకి ఇచ్చడం ఎందుకు? అలా చెప్పు. నేను అర్జున్తో చెప్పాను కూడా, ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే అవసరం లేదు, హ్యాపీగా ఉండమని. అయినా నా మాట వినలేదు. మావయ్యకు మొత్తం విషయం అంతా చెప్పి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే అతను మావయ్యని ఒంటరి చేయాలనుకుంటున్నాడు. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేకపోతే మావయ్యని ఒంటరి చేసి ఆ డబ్బంతా తను కాజేయాలని ఆశపడుతున్నాడు. మనం ఎలా అయితే కావ్యని ఇంటి కోడల్ని చేసుకుని ఆస్తంతా మన చేతిలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నామో, అర్జున్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడు.
లేదంటే ఇంత మాత్రం విషయం అర్థం కాకుండా పోతుందా ఏంటి? వంశీ చెబుతున్న మాటలు వనజ చెవులకి బాగా ఎక్కాయి. అర్జున్పై లేనిపోని కోపం పెంచుకుంది వనజ. ఆవేశంగా తమ్ముడి దగ్గరకు వెళ్ళి ఇలా చేశావేంటి అని గట్టిగా అడగాలని అనుకుంది. రఘుపతి భార్య మాట్లాడుకుంటూ ఉండగా వనజ అక్కడికి వెళ్ళింది. రే తమ్ముడు, నువ్వు చేసింది ఏమీ బాగోలేదు. నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. అంత పెద్ద నేరం ఏం చేశాడు వాడు? అక్క, నువ్వు వంశీ గురించే మాట్లాడుతున్నావని నాకు బాగా తెలుసు. అక్కడ ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలీదు. వాడు నీకేం చెప్పి పంపాడో కానీ నేను చెప్తున్నా విను. అక్కడ ఉండవలసిన లెక్కలన్నీ తారుమారుగా ఉన్నాయి. రాసుకున్న పుస్తకాల్లో ఒక్కటి నిజం లేదు. అలా ఒక షోరూమ్ని మెయింటైన్ చేస్తే నా బిజినెస్ ఏం కావాలి? నా బిజినెస్కి ముఖ్యంగా అందరికీ నాపై ఉన్న నమ్మకమే కారణం. అలాంటి నమ్మకం కోల్పోతే గుడ్ విల్ దెబ్బతింటుంది. అప్పుడు నా వ్యాపారాలన్నీ పడిపోతాయి. అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి నువ్వు నన్ను నిలదీస్తున్నావేంటక్కా? అదంతా కాదు తమ్ముడు, నేను నిన్ను నమ్ముకునే ఈ ఊళ్ళో ఉన్నాను. నీకు ఆ విషయం తెలుసు. మీ బావ ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడికో పారిపోయాడు. అప్పటి నుంచి నేను ఇంత హీనంగా బతుకుతున్నాను. నువ్వింత కోట్లకు అధిపతివైనా నేనెప్పుడైనా నిన్ను నాకు వాటా ఇవ్వమని అడిగానా? లేదంటే లక్షలు కోట్లు తెచ్చి నాకు కుమ్మరించమని నిన్ను అడుక్కున్నానా? న్యాయంగానే కష్టపడి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. అలాగే వాడికి చదువు చెప్పించాను. చదువు అవ్వకపోవడం వాడి తప్పు కాదు. కానీ వాడేదో బిజినెస్ కోసం మెళకువలన్నీ నేర్చుకున్నాడు. అవే నీ దగ్గర కూడా ప్రయోగించాడు. దానివల్ల ఎన్నో లాభాలు పెరిగాయని కూడా వాడు చెప్తున్నాడు. ఇవి ఎవరు చేసినా ఇలాగే చేస్తారట. ఇదే పని అర్జున్ చేసుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? అంటే సొంత మేనల్లుడికి కూడా నీ దగ్గర విలువ లేదా? ఏదో చేయకూడని తప్పుడు పని చేసినట్టు ఇంత గొడవ చేస్తున్నారు మీ అందరూ కలిసి. అక్క, ఈ విషయము నీకు పూర్తిగా తెలీదు. వాడు నీతో ఏం చెప్పాడు, నువ్వేమనుకున్నావు, నీకుగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అవన్నీ ఆలోచించకు. నాకు నీ సంగతంతా తెలుసక్క. నువ్వు అడక్కపోయిండొచ్చు, కానీ ఇందులో నీకు చిల్లి గవ్వ ఇవ్వనని నేనెప్పుడు చెప్పలేదుగా. ఆ సమయం రాని ఏం చేశానో ఏం జరిగిందో విషయాలన్నీ అవే బయటపడతాయి. ఈలోపు వాణ్ణి ఎదిగి చూపించమను. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. చూద్దాం. వాడి కోసం నేను చెయ్యని పూజంటూ లేదు. తమ్ముడు, ప్రస్తుతం వాడు చాలా కోపంగా ఉన్నాడు. నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళుతున్నానన్న విషయం కూడా చెప్పలేదు. వాడికి కూడా జీవితం అంటే విసుగొచ్చేసింది. అందుకే బాధ తట్టుకోలేక నీతో కూడా ఏదేదో మాట్లాడేశాను. మరోలా అనుకోకురా. నాకు ఆ ఇంట్లో చాలా ఒంటరితనంగా ఉంది. నిన్నంతా ఎదురు చూశాను వాడు వస్తాడని. కానీ ఉదయం కూడా వాడి ఇంటికి రాలేదు. ఏమో ఏ కోపంలో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం చేస్తున్నాడో. వాడు తిరిగి వచ్చే వరకు నేనొక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేనురా. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నీకు సమ్మతమైతే. అక్క, నన్నంతలా అడగాల? ఇది నీ ఇల్లు. నేను ఎప్పుడూ ఇక్కడ ఉండొద్దని నీకు చెప్పింది లేదే. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాడెక్కడున్నాడో నేను మనుషుల్ని పురమాయిస్తానులే, వెతికి పెడతారు. వాడి కోసం కంగారు పడకు. అయినా ఉద్యోగంలోంచి వెళ్ళిపోమని మానేమని నేను చెప్పలేదు. ఇలా చేసినందుకు మందలించానంతే. వాడే కోపగించుకుని ఎగిరెగిరి మాట్లాడాడు. ఏం చేయమంటావు? చూస్తున్న లెక్కల్ని బట్టి వాడు చేసింది తప్పు అని అర్థమవుతోంది. అది కూడా మేలు కోసమే చేశానని, బిజినెస్ కూడా అందుకే డెవలప్ అయిందని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలక్క వాడికి? సరే సరే తమ్ముడు, ఇప్పుడు ఆ విషయాలేవి మాట్లాడే ఓపిక లేదు. నేను కొంతకాలం నీ దగ్గర ఉంటాను అంతే. దానికి ఎట్లాగూ కాలేజీలో సెలవులు లేవు. ఇప్పట్లో అది ఇంటికి రాదు. వీడు మగపిల్లాడు, ఎలాగోలా ఎక్కడో బతుకుతాడులే. నేను ఈ భారం ఇంకా పడలేకపోతున్నాను. అలా వనజ నెమ్మదిగా ఆ ఇంట్లో తిష్ట వేసింది. ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయపడుతూనే అర్జున్, కావ్య ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారు, రోజు ఏ పనులు చేస్తున్నారు, వారి దినచర్య ఏమిటి అన్నట్టు అన్నీ ఆరా తీయడం, గమనించడం మొదలుపెట్టింది వనజ. అలాగే ఉండగా ఒకరోజు అర్జున్ చెల్లెలు రాఖీ పండగ కావడంతో అర్జున్ కోసం ఇంటికి వస్తుంది. చెల్లి, నేనే ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. నాకంటే ముందు నువ్వు వచ్చేసావన్నమాట. అంతేలే, ఎప్పుడు నువ్వే ఫస్ట్ అని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటావు కదూ. మరంతేగా అన్నయ్య, అందులో నువ్వు ప్రేమ విషయంలో ఎప్పుడు నేనే ఫస్ట్ ఉండాలి. అందుకే
నువ్వు ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తావో అని నేనే తొందరగా వచ్చేసాను. అది కూడా వదిన్ని చూసినట్టుంటుంది కదా, అందుకే. అలా అంజలి అర్జున్కి రాఖీ కడుతుంది. అర్జున్ చాలా సంతోషించాడు. కావ్య అంజలి కోసం ఒక నగ చేయించింది. అదే తీసుకొని అంజలికి ఇస్తాడు అర్జున్. ఇదంతా వెనుక నుండి గమనిస్తూ ఉంది వనజ. ఒక్కసారి ఆగంజలి, ఏది చూడ్ని, రవ్వల నెక్లెసే మీ అన్నయ్య ఇచ్చినట్టున్నాడు. ఇంత ఖరీదైన నెక్లెస్ మీ అన్నయ్య నీకు ఎలా ఇచ్చాడు? తనేమో ఒక సాధారణమైన ఎంప్లాయీలా బతుకుతున్నాను అన్నాడు కదా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందా అని. అదేంటి అలా అంటున్నారు? ఈ ఇల్లంతా మా అన్నయ్యదే కదా, నాకు ఈ మాత్రం ఇవ్వడా ఏంటి? నేను వస్తా పినిగారు, మా అమ్మకు ఈ నెక్లెస్ చూపించాలి, తను చాలా సంతోషపడుతుంది. అమ్మో, ఇలా వదిలేస్తే వీళ్ళే ఈ ఆస్తి మొత్తాన్ని పూర్తి చేసేలా ఉన్నారు. నాకు నా పిల్లలకి ఏం దక్కుతుందని? ఈ ఇంట్లో ఉంటే ఉపయోగం ఉందా? ఏదో ఒక విధంగా వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి. నాకు రావాల్సిన వాటా ఎంతో కొంత నేను లాక్కోవాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఆ మరునాడు వెంకటాచలం రఘుపతితో అత్యవసరంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చి రఘుపతి ఇంటికి వస్తాడు. చెప్పరా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు. ఉదయాన్నే వస్తాననేసరికి బయట కూడా వెళ్లకుండా నీకోసమే ఎదురు చూస్తున్నాను. సంగతి ఏమిటి? అంజలికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది రఘు. దాని చదువు ఇంకా 3 ఏళ్ళు ఉంది. నాకు ఇప్పుడే పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఏం లేదు, కానీ వాళ్ళది చాలా మంచి కుటుంబం, కలిగిన వాళ్ళు కూడాను. దీనిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. అబ్బాయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చినప్పుడు వదులుకోవడం సరైనదేనా కాదా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఏం చేయాలో తెలియడం లేదు. వాళ్ళు మాకు దూరపు చుట్టాలు కూడా అవుతారట. అందుకే నీతో అన్ని విషయాలు పంచుకుంటాను కాబట్టి ఒక మంచి సలహా ఇస్తావని వచ్చానురా. ఎప్పుడైనా ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించక తప్పదు కదా. ఇలాంటి మంచి సంబంధం తనకు తానుగా వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను వెనకడుగు వేస్తే దానికి అన్యాయం చేసినట్టు అవుతుందంటావా? నాకైతే అది బాగా చదువుకుని మంచి ఉద్యోగం కూడా చేసుకుని ఆ తర్వాతే పెళ్లి చేయాలని ఆశగా ఉందనుకో. కానీ ఇప్పుడు వదులుకుంటే ఆ తర్వాత మంచి సంబంధం రాకపోతే ఇది జీవితానికి సంబంధించిన విషయం కదా. నువ్వు ఆలోచించేది బాగానే ఉందిలే, కానీ ఆడపిల్లకు పెళ్లితో పాటు చదువు, ఉద్యోగం అది కూడా చాలా ముఖ్యమైనదే ఈ రోజుల్లో. ఇప్పుడే నువ్వు తొందరపడి పెళ్లి చేసావనుకో, ఆ తర్వాత వాళ్ళు కనీసం చదువునైనా కొనసాగిస్తారో లేదో మనకు తెలీదు. ఇప్పుడు బాగానే మాట్లాడతారు, అంతా అయిపోయిన తర్వాత పిల్లకి సపోర్ట్ చేస్తారో లేదో మనం ఏం చెప్పగలం చెప్పు. అయినా నీకు ఒక సంగతి చెప్పాలనుంది. మా అన్నయ్య కొడుకు శ్రీరామ్ ఉన్నాడు. వాడు కూడా విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడురా. ఈ సంగతి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నానులే, కానీ అంజలికి ఇప్పుడే పెళ్లి చేయమన్నావు కదా అని ఊరుకున్నాను. వాడికి అంజలి ఫోటో పంపిస్తా. తను కూడా ఏదో కోర్స్ చేస్తున్నానని, ఒక 2 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాడికి కానీ అమ్మాయి నచ్చిందనుకో, మనం మాట్లాడుకుని ఉంచుకుందాం. అంతా జరిగాక అప్పుడే పెళ్లి చేద్దాం. మా అన్నయ్య కానీ పిల్లాడు కానీ నాకు బాగా తెలుసు. అమ్మాయిని ఏమాత్రం కష్టపెట్టరు, నాది పూచి. అంతేకాదు, తను ఇంకా చదువుకుంటానన్నా కూడా అభ్యంతరం చెప్పరు. ఇక ఇప్పుడు అంజలి చదువుకి నీకు అడ్డుండదు. నీ కోరిక తీరుతుంది, మంచి సంబంధము కుదిరినట్టే. ఏమంటావు? ఇంకా అనేది ఏముందిరా, ఎంతో భారంతో ఇక్కడికి వచ్చాను. నువ్వు చెప్పిన మాటకి చాలా సంతోషంతో మనసులో భారం అంతా దిగిపోయింది. ఇంతకంటే నాకేం కావాలి చెప్పు. నీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసావు. స్నేహితుడినైనా బంధుత్వంగా మార్చుకుని మాకు ఎంతో సహాయపడుతున్నావు. ఇప్పుడు నా కూతురు పెళ్లి కూడా దగ్గరుండి అది కూడా అయిన వాళ్ళతోనే చేస్తానంటే నేను కాదనగలనా? నా కోరిక కూడా తీరుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు రఘు. ఈ మాటలన్నీ వెనక నుండి వింటోంది వనజ.
అమ్మో అమ్మో అయిపోయింది. నా కూతుర్నైనా అన్నయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే ఇప్పుడు ఇది కూడా వీళ్ళ పాలైంది. అన్నయ్య కొడుకు కూడా విదేశాల్లో చదువుకుంటున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ విధంగానైనా దాని జీవితం ఒక దారిలో పడుతుందని ఆశించాను. ఇప్పుడు చూస్తే తమ్ముడు ఇలా మాటిచ్చేస్తున్నాడు. ఇంకా ఉన్నదంతా వీళ్ళకే ఊడ్చిపెడితే ఈ ఆస్తంతా కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఇలా కాదు. వంశీకి మాటిచ్చాను, ఎలాగైనా వాళ్ళను విడగొట్టి మళ్ళీ తనకి తన స్థానం తిరిగి ఇప్పిస్తానని. చూస్తుంటే వాళ్ళ కుటుంబం కావాలని ఈ విధంగా ఈ ఇంట్లో చొరబడినట్టుగా నాకు అనిపిస్తుంది. రాఖీ కట్టినంత మాత్రాన నీ అల్లుడు రవ్వల నెక్లెస్ తీసుకువచ్చి తన చెల్లెలకిచ్చాడు. దాని ఖరీదు ఎంతుంటుందో నేను నీకు చెప్పనక్కర్లేదు కదా. కానీ అంత ఖరీదైన నెక్లెస్ తన చెల్లెల కోసం ఎలా చేయించాడు? నువ్వేమో అర్జున్ తన జీతంతోనే బతుకుతున్నాడు అనుకుంటున్నావు. తమ్ముడు, ఇప్పుడైనా నీ కళ్ళు తెరిచి చూడు ఇంట్లో ఏం జరుగుతుందో. అంత చెల్లెల కోసం కొనగలిగిన వాడు భార్యకు కూడా ఇలాంటిది కొనాలా వద్దా? మరి ఇప్పటిదాకా ఎప్పుడూ కావ్య అర్జున్ తనకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినట్టు చెప్పనే లేదు. అలాంటిది అసలు అంత ఖరీదైనది అంజలి కోసం అర్జున్ ఎలా చేయించాడో ముందు ఆ విషయం కనుక్కో తమ్ముడు. నువ్వు అనుకుంటున్నట్టు అర్జున్ ఎంతవరకు నిజాయితీ పరుడో నీకే అర్థమవుతుంది. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. నిన్ను ఒంటరిని చేసి నీ బిజినెస్లన్నీ తను లాక్కోవాలని, ఈ ఆస్తిపై ఆధిపత్యం సంపాదించాలని అర్జున్ ప్లాన్ వేశాడని నాకు అనిపిస్తోంది. అందుకే వంశీని నీకు దూరం చేశాడు. తనపై లేనిపోనివన్నీ చెప్పి తను బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిసినా కూడా తన గురించి నీకు వ్యతిరేకంగా చెప్పి నిన్ను వంశీని వేరు చేశాడు. ఇప్పుడు నెమ్మదిగా నీ వ్యాపారాలన్నీ తను తీసుకుని ఆ తర్వాత నిన్ను కూడా బయటకు గెంటేస్తాడు. చూస్తూ ఉండు. రఘుపతి ఆలోచనలో పడ్డాడు. వనజ చెప్పిందంతా నిజమేనని రఘుపతి నమ్మలేదు. కానీ అసలు మరో కోణం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అనిపించింది రఘుపతికి కూడా. ఎందుకంటే అర్జున్ కేవలం తన జీతంతోనే ఉంటున్నాను అని చెప్పినప్పుడు ఒక రవ్వల నెక్లెస్ కొనే అవకాశం అర్జున్కి లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? తనకు చూపించనైనా లేదు. తనని డబ్బు కూడా అడగలేదు. ఒకవేళ అంతగా డబ్బు దాచుకుని ఉంటే తన కూతురికి కూడా ఏదైనా కొనిపెట్టాలన్న ఆలోచన అర్జున్కి రాలేదా? ఈ విషయం రఘుపతిని బాగా డిస్టర్బ్ చేసింది. అక్కతో ఏకీభవించకపోయినా మనసులో అనుమానం కూడా కొంత మొదలైనట్టే రఘుపతికి. వనజ ఇదే అవకాశంగా భావించి అయినదానికి కానిదానికి లేనిపోనివన్నీ కలిపి రఘుపతికి చెప్పడం మొదలుపెట్టింది. నెమ్మదిగా రఘుపతి మనసు మార్చి అర్జున్ని అక్కడి నుంచి గెంటెయ్యాలన్నది వనజ ఉద్దేశం. అలాగే ఒకరోజు అర్జున్ తన తండ్రికి డబ్బు ఇవ్వడం వనజ చూస్తుంది. అదే సంగతి రఘుపతి కూడా పిలిపించి చూపిస్తుంది. అంత డబ్బు తండ్రికి ఎలా ఇస్తున్నాడు అన్న అనుమానం కలిగింది రఘుపతికి. ఇక ఉండబట్టలేక అర్జున్తో, అర్జున్, నేను నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగినవన్నీ చూస్తుంటే నీతో ఈ విషయం ప్రస్తావించడమే మంచిది అనిపిస్తోంది. నువ్వు మీ చెల్లెలకి రవ్వల నెక్లెస్ ఇవ్వడం, అలాగే మొన్న మీ నాన్నకి డబ్బు ఇవ్వడం, ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. నీ జీవన శైలి కూడా చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కానీ నా కూతురికి మాత్రం ఏదేమైనా నువ్వు ఈ ఇంటి డబ్బు వాడకూడదు అని నేను ఎప్పుడూ అనలేదు. ఇదంతా నీదేనని నేనే చెప్పాను. కానీ నువ్వు ఆ రోజు నేను ఇది ఏమాత్రం వాడదలుచుకోవట్లేదని, నీ ఉద్యోగానికి వచ్చే జీతం మీదే ఆధారపడి ఉంటానని చెప్పావు. దానికి అనుగుణంగానే ఉండేవాడివి. ఎప్పుడైతే నా బిజినెస్ సంబంధించిన విషయాలని నీకు అప్పగించడం మొదలుపెట్టానో తర్వాత నుంచి నీలో మార్పు కనిపిస్తోంది. నువ్వు మీ నాన్నకి డబ్బు ఇవ్వడం కానీ, చెల్లెలకి రవ్వల నెక్లెస్ ఇవ్వడం కానీ వీటిపై నేను ఎటువంటి కంప్లైంట్ చేయడం లేదు. కానీ అలాగే నా కూతురికి కూడా ఏదైనా కొని ఇచ్చుంటే సంతోషపడేవాణ్ణి. నీకు ఆ మాత్రం పని చేయాలని అనిపించలేదు.
ఒకవేళ నువ్వు చేసుంటే తను నాకు చెప్పేదే కదా. అదొక్కటే కాదు, నీ ప్రవర్తనలోనూ ప్రతి పనిలోనూ చాలా మార్పుని ఈ మధ్య నేను గమనిస్తున్నాను. అందుకే నీతో ఈ విషయం ప్రస్తావించి ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి అనిపించి అడుగుతున్నాను. మీరు నా చెల్లెలికి నెక్లెస్ ఇవ్వడం మాత్రమే చూసుండొచ్చు, కానీ అది చేయించింది కావ్య. తనే తన ఇష్ట ప్రకారం రాఖీ కట్టినప్పుడు నా చెల్లెలకు ఇవ్వాలని అడిగింది. తన కోరిక మేరకే నేను ఇచ్చాను. నేను ఎప్పుడూ నా కష్టార్జితం కాని డబ్బు వాడుకోవాలని అనుకోలేదు. తను తన ఆడపడుచుకు ఇష్టంగా ఇస్తున్నప్పుడు నేను ఎలా కాదనగలను చెప్పండి. అది కావ్య కోరిక. తర్వాత నాన్నకి ఇచ్చిన డబ్బు ఎప్పటి నుండో నాన్న కూడా దాచుకున్న డబ్బు. దానికి కొంత నేను కూడా దాచి ఏదో అవసరం ఉందంటే డ్రా చేసి ఇచ్చాను, అంతే. అంతకుమించి నేను ఏదీ మీకు చెప్పకుండా చేయడం లేదు. మీ బిజినెస్ బాధ్యత అప్పగించినప్పటి నుండి నేను దాని మీదే పనిచేస్తున్నాను. ఇంతకు ముందు చేసే ఉద్యోగంలో జీతం తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మీరు ఈ బిజినెస్ నాకు అప్పగిచ్చి జీతం కూడా ఎక్కువే ఇస్తున్నారు కదా. అందుకే నా ప్రవర్తనలో మీకు మార్పు కనిపించి ఉండొచ్చు. కావ్యను బాగా చూసుకోవాలనే తప్ప నాకు ఎటువంటి కోరికలు లేవు. నేనేం చేసినా తన కోసమే. అదే నెక్లెస్ కావ్యకు కూడా కొనాలనే అనుకుంటున్నాను. అందుకే కొంత డబ్బు కూడా దాచి ఉంచుతున్నాను. ఆ విషయం కావ్యకు కూడా తెలీదు. తనను కొనుక్కోమంటే చాలా ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏమీ వద్దని చెప్పింది. తనే ఇష్టపూర్వకంగా అంజలికి కొనింది. మరి నేనెలా కాదనగలను చెప్పండి? రఘుపతి ఏమీ మాట్లాడలేకపోతాడు. అర్జున్ చెప్పిన దానిని వ్యతిరేకించను లేదు, అలాగని ఒప్పుకోను లేదు. కావ్యతో మాట్లాడటమే సరైందని భావించి, కావ్య, నువ్వు అడగగానే నువ్వు ఇష్టపడ్డావన్న కారణంతోనే అర్జున్ కూడా నాకు ఎంతో నచ్చడం వలన ఏమీ మాట్లాడకుండా మీ ఇద్దరి వివాహం జరిపించాను. నేను సంతోషంగానే ఉన్నాను. కానీ అప్పుడప్పుడు అర్జున్ ప్రవర్తనలో వస్తున్న మార్పు నన్ను కొంచెం కలవర పెడుతోంది. తన చెల్లెలకి తను ఇవ్వాలనుకున్నది ఇవ్వచ్చు. వాళ్ళ కుటుంబానికి ఏం కావాలన్నా నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను. అంతెందుకు, అంజలికి నేను బైక్ కొనివ్వలేదా? వాళ్లకు మంచి ఇంట్లో ఉండడానికి ఏర్పాటు చేయలేదా? కానీ తను చెప్పకుండా చేయడం నాకు నచ్చలేదు. నేను అడిగితే నువ్వే కొన్నావని చెప్తున్నాడు. అవును నాన్న, అది నేనే కొన్నాను అంజలి కోసం. నేను అర్జున్ వద్దన్న తన మాట వినకుండా మరీ ఇవ్వమని చెప్పాను, అందుకే ఇచ్చాడు. ఇందులో అర్జున్ని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా తను అలాగే ఉన్నాడు నాన్న. తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. మీరెందుకో ఆలోచన విధానం మార్చుకున్నారనిపిస్తోంది. నాకు ఏమాత్రం కనిపించని మార్పు మీకెలా కనిపిస్తోంది? చూడక్క, వాళ్ళిద్దరూ ఒక మాట మీదే ఉన్నారు. ఇందులో అర్జున్కి ఎటువంటి స్వార్థం లేదని నా కూతురే చెప్తోంది. ఇంకా నేను భయపడాల్సిందేముంది? నేను మొదటి నుంచి అర్జున్ అందుకే ఇష్టపడ్డాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది. ఇప్పుడు అనవసరంగా నేను దిగులు పడ్డం మంచిది కాదు. కావ్య చెప్పిందంతా విన్న తర్వాత రఘుపతికి కాస్త ధైర్యం వచ్చింది. తను కూతురు చెప్పిన దాంతో సమాధానపడ్డాడు. అర్జున్ కావ్య ఒకే మాట మీద ఉన్నారని రఘుపతికి అర్థమైంది. అంతేకాదు, అర్జున్పై తన నమ్మకం కూడా నిజమని సంతోషపడ్డాడు. కావ్య మాటల్లో కూడా నమ్మకం, జరుగుతున్న దాని పట్ల అవగాహన కనిపించాయి. దాంతో రఘుపతి అతి చనువు ఇచ్చానేమో అల్లుడికి, అందువలన ఇంట్లో ఏమైనా సమస్యలు, కావ్య జీవితంలో ఇబ్బందులు వస్తాయేమో అన్న భయం నుంచి విముక్తి పొందాడు. ఇక ఈ పని మీదే ఇంట్లో తిష్ట వేసుకున్న వనజ నిరంతరం తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ప్రతి చిన్న విషయానికి రఘుపతితో దెబ్బలాడుతూ, ఇంట్లో గొడవలు చేస్తూ నిరంతరం అర్జున్ని రఘుపతి దృష్టిలో బలహీనపరచాలని, ఇంటి నుండి గెంటి వెయ్యాలనే ఉద్దేశంతోనే పనిచేస్తోంది. ఇవన్నీ చూస్తున్న కావ్య చాలా బాధపడింది. అర్జున్, ఈ ఇంట్లో నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని నేను చూస్తూనే ఉన్నాను. మా అమ్మ నాన్న నీపై ఎంతో ప్రేమ పెంచుకున్నా, నిన్ను అర్థం చేసుకున్నా కూడా మా అత్త మన విషయాల్లో తలదూర్చి ఏదో ఒక విధంగా నాన్న మనసు పాడు చేస్తోంది. నాన్న నీపై ఎంతో నమ్మకంతో నన్నిచ్చి పెళ్లి చేశారు. కానీ నాపై ఉన్న అతి ప్రేమ వలన అత్త మాటలకు కొంత కన్విన్స్ అవుతున్నారని నాకు అనిపిస్తోంది. నీపై ఆయనకు ఎంతో గౌరవం ఉంది, కానీ అత్త దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకన్నది నాకు అర్థం కావడం లేదు. అయినా ఏదైతే అది అయ్యింది.
నీ గౌరవానికి భంగం కలిగేలా నేను ఎప్పుడూ నడుచుకోను. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నువ్వు ఇన్ని మాటలు పడుతూ ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అర్జున్, నన్ను అర్థం చేసుకో. లేదు కావ్య, అలా మాట్లాడొద్దు. నాకు బాధ కలుగుతున్నమాట నిజమే, కానీ జరుగుతున్నదేమిటో నీకు అర్థమైందిగా. మావయ్య అత్తయ్య తనకు తానుగా నన్ను అపార్థం చేసుకుంటే బాధపడాలి, కానీ వాళ్లకు నాపై ఎంతో గౌరవం, అభిమానం. కేవలం పిన్నిగారి మాటలకే వాళ్ళు సందేహంలో పడుతున్నారు. అందులోనూ మావయ్య తన సొంత అక్క మాటలు కాస్త నమ్మడంలో తప్పులేదు. పైగా నువ్వు చెప్పినట్టు నీపై అతి ప్రేమే దీనికి కారణం. నేనెక్కడ నీకు అన్యాయం చేస్తాను అన్న భయం మావయ్య మాటల్లో కనిపిస్తోంది. సాధారణంగా ఇల్లరికం అల్లుడంటే ఇంట్లో ఎక్కడ ఏది దోచుకోవాలా అని ఆలోచిస్తాడు అని ముద్ర ఉందిగా. అదే కారణం కావచ్చు. అందుకే మావయ్య కూడా నేను ఏదో ఒక విధంగా ఈ ఇంట్లో ఆస్తిని, భోగభాగ్యాల్ని ఆశించి అవి లాక్కుని వాళ్లను బయటకు గెంటేస్తానేమో, నీకు అన్యాయం చేస్తానేమో అన్న భయం ఏర్పడింది. అది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అదీకాక ఈ పని పిన్నిగారు చేస్తున్నారు. నేను వంశీని బయటకు గెంటిచ్చేశాను అన్న కోపంతో. ఈ సమయంలోనే మావయ్యకి మనం తోడుగా ఉండడం అవసరం. ఇప్పుడు మనం వదిలి వెళ్ళిపోతే మావయ్య ఇంకా కుంగిపోతారే తప్ప ఉపయోగమేముండదు. కాస్త ఓపిక పడతాం. ఇవన్నీ మనసులోకి తీసుకుని బాధపడకు. మావయ్యతో ఎప్పట్లా సంతోషంగా ఉండు కావ్య. అల్లుడంటే కేవలం ఇంటి భోగభాగ్యాలు అనుభవించి ఆనందంగా మర్యాదను పుచ్చుకునేవాడే కాదు, ఆ ఇంటి బాధ్యతల్ని, వాళ్ల మనసుల్ని కూడా అర్థం చేసుకుని ఆ ఇంటికి కష్టం వచ్చినప్పుడు తీర్చేవాడు. నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. అర్జున్ అలా అనడంతో కావ్య చాలా సంతోషపడింది. తల్లిదండ్రులు అర్జున్ని నమ్ముతున్నారని తనకు తెలుసు. కానీ తన మేనత్త విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అన్న విషయం కూడా తెలుసు. అయితే దీని గురించి పరిష్కారం మాత్రం ఎవ్వరికీ దొరకడం లేదు. అటు రఘుపతి కూడా అక్క చెప్పిన వాటితోటి ఏకీభవించలేక, అలాగని తనకు సమాధానం చెప్పి సర్ది చెప్పను లేక మనసులోనే కుంగిపోతున్నాడు. రోజురోజు వస్తున్న ఈ సమస్యలు రఘుపతి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీశాయి. ఒత్తిడి వల్ల రఘుపతి అనారోగ్యం పాలవుతున్నాడు. ఇలా అయితే ఎలా? మీరు రాను రాను నీరసపడిపోతున్నారు. ఇంతకాలంలో మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎప్పుడు చూసినా దిగాలు, అది కాక ఆరోగ్య సమస్యలు. ఇలా అయితే మీరేమైపోతారోనని కంగారుగా ఉంది. దేనికోసం ఇదంతా? దేనికోసం ఏంటి శాంతం? మనసు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా అసలు? ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, గడబిడలు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నించినా నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. చూస్తున్నావుగా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో. అసలు అర్జున్ని నమ్మచ్చా? అర్జున్ మన అమ్మాయి జీవితాన్ని మధ్యలోనే వదిలేసి అగమ్య గోచరం చెయ్యడు కదా. తను మన ఆస్తిని లాక్కుని మనను రోడ్డు మీద కీడ్చాడు కదా. అలాంటి పరిస్థితి వస్తే నేను ఆ క్షణమే చచ్చిపోతాను. ఇదంతా నా కూతురు కోసమే. దాని జీవితం అన్యాయం అయిపోయి రోడ్డును పడితే నేను తట్టుకోలేను, చూడలేను శాంతం. ఇవన్నీ జరుగుతాయేమో అన్న భయంతోనే నేను కుంగిపోతున్నాను. రాను రాను చాలా ఒత్తిడికి లోనవుతున్నాను. మీకు ఇలా అనిపించడం సహజం. నాకు కూడా అప్పుడప్పుడు ఈ భయం వేస్తోంది, కాదన్ను. కానీ ఒక్క మాట ఆలోచించండి. మీ స్నేహితుడి కొడుకు, మీరు ఎంతో నమ్మి పెళ్లి చేసినవాడు. మనకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడూ అర్జున్పై అటువంటి ఆలోచన రాలేదు. అల్లుడు చాలా మంచివాడని మనం ఎంతో సంతోషపడ్డాం. ఇప్పటిదాకా కావ్య అల్లుడిపై ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. తనను ఏదైనా బాధ పెడుతూ ఉంటే అమ్మాయి చెప్పేది కదా. లేనిపోని ఊహించుకుని మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇదంతా వదిన వల్లనే. వదిన నాకు కూడా ఎప్పుడు జోరీగలాగా చెవిలో ఇవే విషయాలు చెబుతూనే ఉంది. ప్రతి అంశాన్ని అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడాలని వదిన చూస్తోంది. నాకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. నేనా మాటంటే మీరేమనుకుంటారు అని భయం వేసింది. అందుకే నేను పూర్తిగా చెప్పలేకపోయాను. చూడండి, మీ కంగారు, మీ దిగులు అంతా మీ అక్క వల్లనే ఏర్పడ్డాయి.
తను మీ మనసుని పాడు చేసింది. మీకు లేనిపోని భయాలు కల్పించి ఇలా ఒత్తిడికి గురయ్యేలా చేస్తోంది. తను ఏం ఆశించి ఇదంతా చేస్తోంది అని నాకు తెలియదండి. నేను తనని తప్పు పట్టడం లేదు. కానీ పరిస్థితుల్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాయి. మనం అల్లుణ్ణి మంచిగా అనుకుంటున్నప్పుడు అలాగే కనిపించాడు. ఒక్క అనుమానం మొదలైన తర్వాత తను చేసే ప్రతి పని మనకు అనుమానం వచ్చేలాగానే కనిపిస్తోంది. అప్పుడు మనం చూసే తీరులో తప్పుందా, అల్లుళ్ళలో తప్పుందా? మీరే ఆలోచించండి. నిజమే శాంతం, నువ్వు అంటుంటే అనిపిస్తోంది నాకు కూడా. ఈ ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి. మా అక్క కదా అని నేను గుడ్డిగా సమర్థించడం లేదు. నిజం చెప్పాలంటే బావ వెళ్ళిపోయి పిల్లలతో ఒంటరిగా ఉన్నా ఇదే ఊళ్ళో కనుచూపు మేరలో దగ్గరే ఉంచానే తప్ప ఇంట్లోకి ఎప్పుడూ తీసుకురాలేదు. అవునా కాదా? వాళ్లకు సహాయంగా అండగా ఉన్నానే కాని పూర్తి బాధ్యత నా చేతుల్లోకి ఎప్పుడూ తీసుకోలేదు. కారణం తన వలన కావ్యకు ఎప్పుడూ ఎటువంటి కష్టం రాకూడదని. నీకు తెలుసా, మనకి ఒక్కగానొక్క కూతురు. అది ఏ మాత్రం బాధపడినా నేను చూడలేకపోయేవాణ్ణి. ఒక సందర్భంలో అక్కని పిల్లల్ని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు అక్క పిల్లలు కావ్యతో గొడవ పడ్డాం. వాళ్ళు చిన్నతనంలో తెలియక నువ్వా నేనా అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ సమయంలో కావ్య చాలా దిగ్గాలుగా మారిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఆ క్షణం నేనది చూడలేకపోయాను. అందుకే ఇది సరైనది కాదు అనిపించింది. చిన్నపిల్లలైనా సరే, ఏ విధంగానైనా సరే నా కూతురు బాధపడ్డం నేను చూడలేను. ఇప్పుడు కూడా అదే బాధ నన్ను ఇలా ఆలోచించేలా చేస్తోంది. నువ్వన్నదే నిజం కావచ్చు, కానీ దీని నుంచి తప్పించుకోవడం ఎలా? వంశీ దొరికితే అక్కని ఇక్కడి నుంచి పంపించేయచ్చు. ఒంటరి ఇంట్లో నేను ఉండలేనురా అన్న అక్కని మనం ఏం చేస్తాం? అలాగని గట్టిగా మాట్లాడి తన నోరు ముయిద్దామంటే నాకు అతి నమ్మకానికి పోయి చేతులారా కావ్య జీవితం నాశనం చేస్తానేమో. అక్క కూడా మన మంచికే చెబుతుంది కదా అనిపిస్తుంది. దీని నుండి నేను బయట పడలేకపోతున్నాను. నువ్వన్నంత తేలిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను. వంశీ దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి శాంతం? సరే, మంచో చెడో మనకు అనిపించినంత వరకు మన ఆలోచన ఏమిటో దాని ప్రకారం చేద్దాం. మీకేమీ తెలియడం లేదు కాబట్టి నేనొక మాట చెప్తాను. వదిన ఈ పనులన్నీ చేస్తున్నది అంటే ఒకవేళ రెండే కారణాలు అయ్యుండాలి. మొదటిది నిజంగానే మన మీద అభిమానం, కావ్యపై ప్రేమ, తన జీవితం ఏమైపోతుందోనన్న కంగారు. రెండోది వంశీని అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాడని, దానికి కారణం అయ్యాడని, అర్జున్ని కూడా మీ దృష్టిలో తక్కువ చేసి తనను కూడా ఇంటి నుండి గెంటెయ్యాలి అన్న ఉద్దేశం. మొదటిది కాదు అనుకుంటున్నాం కాబట్టి రెండవది. అటువంటప్పుడు మనం వదినకి అర్జున్ మీద తన ఫోకస్ లేకుండా చూసుకోవడం మంచిది. అప్పుడైనా తను ఈ ప్రయత్నాలన్నీ కాస్త తగ్గించొచ్చు. వంశీ ఇంకా దొరకలేదు కాబట్టి మీరు ఒక పని చేయండి. ఎప్పటినుంచో ఈ ఆస్తిలో మీ అక్కకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశం మీకుంది కదా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకు కావలసిన అవసరాలు అన్నీ చూడాలని మీరు అనుకుంటున్నారు. ఆ పని ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ఆ విధంగానైనా తన మనసు మళ్ళుతుంది, కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటుంది. తనతో పాటు ఉండడం వలన ఈ విషయాలు నెమ్మదిగా మర్చిపోతుంది. నిదానంగా వంశీ ఎప్పుడో ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళ చేతుల్లో ఆస్తి ఉంటుంది గనక వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకుంటారు. అసలే మీకు ఆరోగ్యం బాగోలేదు, నేను చూస్తూనే ఉన్నాను. మంచం దిగడం లేదు. ఏదో ఈరోజే మనిషిలా కనిపిస్తున్నారు. ఎంతకాలం ఈ బాధపడతాము? కాబట్టి ఎలాగో ఇవ్వాలనుకున్నదే కనుక ఇప్పుడే రాసి ఇచ్చేయండి. దాని వలన మనకి నష్టమేమీ లేదు కదా. బహుశా ఇందువల్లనైనా వదిన అల్లుడు గురించి ఆలోచించడం మానేస్తుందేమో. మనం కూడా స్థిమితపడచ్చు. మీరన్నట్టు ఏదైనా అల్లుడి దగ్గరే తప్పు ఉంటే మనం తేలిగ్గా తెలుసుకోగలుగుతాం. ఈ సందిగ్ధంలో మాత్రం సందేహాలే తప్ప నిజం ఏమిటన్నది తెలీదండి. సరే, ప్రస్తుతం నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను. నీకిలా మంచిదనిపించింది కాబట్టి ఇదే చేద్దాం. నేను అక్కతో రేపే ఈ విషయం చెప్తాను. అక్క, వంశీని ఎంత వెతికించినా దొరకడం లేదు.
ఎక్కడున్నాడో ఏమో. సరే, ఏదేమైనా నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైనా ఇది నా స్వార్జితమైనా కూడా ఇందులో నుండి నీకు కూడా కొంత వాటా ఇవ్వాలన్నది నా ఉద్దేశం. అది వంశీ కాస్త ప్రయోజకుడు అయ్యాక, అమ్మాయి పెళ్ళిడికొచ్చాక చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఏమీ లేని, కష్టం విలువ తెలియని డబ్బు చేతిలోకి వస్తే పిల్లలు బాధ్యత మంచి తెలియకుండా పోతారని. అందుకే నీకు కావలసిన సహాయం దూరం నుండే చేశానే తప్ప ఎప్పుడూ ఆస్తి పంచి ఇచ్చి మిమ్మల్ని భోగభాగ్యాల్లో ముంచలేదు. పిల్లలిద్దరూ బాధ్యత తెలిసిన వాళ్ళై ఉంటే ఎప్పటికీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. డబ్బుకు అలవాటు పడితే నీకు కూడా విలువ ఇవ్వరు. ఆ ఉద్దేశంతోనే ఇంతకాలం ఊరుకున్నాను. ఇప్పుడు నాకు అనారోగ్యం పెరిగిపోతోంది. రాను రాను చాలా నీరసంగా అయిపోతున్నాను. చూస్తున్నావుగా, ఎప్పుడు చూసినా మంచం పైనే ఉండాల్సి వస్తోంది. అందుకే ఊరి చివర ఉన్న కొబ్బరి తోట, మన ఊరిలో ఉన్న ఆ ఇల్లు, బంగళా అవన్నీ, దానితో పాటు ఈ ఊరి సెంటర్లో ఒక షాప్ కూడా ఉంది. అవన్నీ మీ పేరున రాయాలని అనుకుంటున్నాను. అదీ కాక మాధవీపట్నంలో ఒక ఇల్లు కూడా కొన్నాను. తర్వాత ఎప్పుడూ అది నేను చూడలేదు. అది కూడా మీకు ఇస్తే ఏదో ఒక విధంగా మీరు వాటి సహాయంతో హాయిగా ఉండొచ్చు. ఆ రోజు నేను కొన్నప్పుడు చాలా తక్కువ ధరలో ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కోట్లకి పడిగెత్తాయి. అందుకని ఇంతవరకు మీ పేరున రాయాలని నేను నిర్ణయించుకున్నాను. మన లాయర్ గారితో మాట్లాడదామంటే ఆయన ఊళ్ళో లేరుట. అందుకే నీకు విషయం చెప్పాలని ఆయన ఊరి నుంచి రాగానే రాయిస్తాను. ఏమంటావు? ఏమంటాన్రా తమ్ముడు, ఇంత కష్టపడి నువ్వు సంపాదించుకున్న ఆస్తులవి. ఎప్పటి నుండో ఎన్నో కష్టాలు పడి కొనుక్కుంటూ వచ్చావు. అలాంటి వాటిని నా కోసం, నా పిల్లల కోసం ఇస్తానంటే నేను నీకు రుణపడడం తప్ప ఇంకేం చేస్తాను చెప్పు. అసలే కోట్ల విలువైన ఆస్తులు అంటున్నావు. అటువంటివి సొంత అక్కకైనా ఇవ్వాలన్నా మనసు ఉండాలి కదా. నువ్వు ఎంతో గొప్పవాడివి తమ్ముడు. అయితే లాయర్ ఊరెళ్ళాడన్నావు కదా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. నీకు ఇష్టమైతే ఆయన్ని రమ్మంటాను. అసలే నీ ఆరోగ్యం బాగుండడం లేదు. అందుకే డాక్యుమెంట్లు కూడా ఆయన్నే ప్రిపేర్ చేయమనొచ్చు. నువ్వు ఆస్తి వివరాలన్నీ నాకు ఇచ్చావంటే ఆయన దగ్గర ఇవన్నీ ప్రిపేర్ చేయించుకొని వస్తాను. ఎందుకంటే ఎంతో కాలంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఎప్పుడో మీ బావ వెళ్ళిపోక ముందు నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఎప్పుడూ నన్ను సొంత చెల్లెల్లాగా చూస్తాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆయనతో రాయిస్తాను. అభ్యంతరం ఏముంటుందక్క? మరేం పర్వాలేదు. నేను వివరాలన్నీ ఒక పేపర్ మీద రాసిస్తాను. ఆయనకు తీసుకెళ్ళి చూపించు. డాక్యుమెంట్ రాయించి నా దగ్గరకు తీసుకొస్తే నేనే సంతకం పెడతాను. ఇక నీ కూతురు ఎక్కడో దూరంగా ఉండి నానా కష్టాలు పడి చదువుకునే పనుండదు. తనను ఇక్కడికి తెచ్చేసుకోవచ్చు. మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. వంశీ కూడా ఈ విషయాలన్నీ తెలిస్తే వెనక్కి రావచ్చు. అందుకే ఇదే మంచి పని అని నాకు అనిపిస్తోంది. వనజ చాలా సంతోషించింది. ఎప్పుడెప్పుడా అని తను కోరుకుంటున్న సమయం ఇదే కదా. తను అనుకున్నట్టుగానే లాయర్తో డాక్యుమెంట్స్ రాయించి తీసుకువెళ్ళి రఘుపతికి ఇచ్చింది. ఆ రోజు రఘుపతి ఏమాత్రం ఆరోగ్యంగా లేడు. అయినా చెప్పిన మాట ప్రకారం అక్క తెచ్చిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాడు. వనజ కూడా చాలా సంతోషించింది. రఘుపతి, శాంతం ఊహించినట్టుగానే వనజ నెమ్మదిగా ఈ ఇంటి విషయాల గురించి, అర్జున్ గురించి మాట్లాడడం తగ్గించేసింది. వాటిపై ప్రతి నిమిషం ఇంట్లో గొడవ చేయడం, నిష్ఠూరంగా మాట్లాడడం అన్నీ మానేసింది వనజ. రఘుపతి, శాంతం కాస్త కుదురుపడ్డారు. కారణాలు ఏమైనా ఈ ఒత్తిడి నుండి బయటపడ్డందుకు వాళ్లకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు అర్జున్ ప్రవర్తనలో ఏమాత్రం దోషం వాళ్లకు అనిపించడం లేదు. అర్జున్ ఎప్పుడూ వాళ్లకు తోడుగా ఎప్పటిలాగానే ఉన్నాడు. అంతా సరిగ్గా ఉంది, కుదురుకుంటోంది అనుకున్న సమయంలో అప్పుడు రఘుపతి తను చెప్పినట్టుగానే అర్జున్ చెల్లెలు అంజలి ఫోటోని శ్రీనుకి పంపించడం, అతను చూసి నచ్చిందని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకోవడం కూడా జరిగిపోయింది. ఇక
పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవడానికి పెద్దలందరూ కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ సంగతంతా తెలిసింది వనజకు. తమ్ముడు, నీతో అత్యవసరంగా ఒక విషయం మాట్లాడాలి. ఇప్పటికిప్పుడే నువ్వు నాకు మాట ఇవ్వాలి. అన్నయ్య కొడుకుని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తానని. ఏం మాట్లాడుతున్నావక్క? నువ్వు అనేది ఏంటో అర్థం కావట్లేదు. అన్నయ్య కొడుకుకి అర్జున్ చెల్లెలు అంజలికి పెళ్ళని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. వాళ్ళు కూడా ఇప్పటికే ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకున్నారు. పెళ్లి సంబంధం కూడా దాదాపు ఖాయం చేసేసుకున్నట్టే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలి అన్న విషయంపై మేమే ఒకసారి కూర్చుని మాట్లాడుకోవాలి అనుకుంటున్నాం. అన్నయ్యని కూడా రమ్మని చెప్పాను. తను మరో 2 రోజుల్లో వస్తాడు. ఇవన్నీ నీకు తెలుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడేంటి కొత్తగా? కొత్తగా లేదు, ఏమీ లేదు. నేను చెప్పిన దానికి నువ్వు సరే అనాల్సిందే. కనీసం నా కూతుర్ని అన్నయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. నేను ఎలాగూ రోడ్డున పడ్డాను. నా కూతురైనా సుఖంగా సంతోషంగా బతుకుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకిచ్చి రేపు పొద్దున్న బాధపడే కంటే సొంత మేనలుడు వాడికిచ్చి చేసుకుంటే ఇది నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటుంది కదా. అసలు ముందే నీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? మొదటే వాళ్ళ అమ్మాయికి సంబంధం చూసావే కానీ నా కూతుర్ని పట్టించుకున్నావా? అదేంటక్క, నీకు ఇలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు నాకు చెప్పుంటే నేను కూడా ఖచ్చితంగా ముందే ఆ మాట అనేవాడిని. నాతో ఎప్పుడూ నువ్వు ఈ ప్రస్తావన చేయలేదు. అన్నయ్య కూడా ఆ ఉద్దేశంలో లేడు. అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటోంది కదా. నువ్వు ఎప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నావో ఈ విషయాలన్నీ మాకేం తెలుసు? ఎప్పుడైనా దాంతో మాట్లాడదామని పలకరిస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది. మావయ్యలనే గౌరవం ఎప్పుడైనా చూపించిందా నీ కూతురు? నిజం చెప్పక్క. నువ్వెన్నైనా చెప్పరా. ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అన్నయ్య కొడుక్కి నా కూతురికి పెళ్లి చెయ్యాలి, అంతే. లేదక్క, కుదరదు. నేను ఇప్పటికే మాట కూడా ఇచ్చేశాను. అయినా నువ్వింత మొండితనంగా ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మాటలు మాట్లాడుకున్నప్పుడు కానీ పెళ్లి చూపులు జరిగినప్పుడు కానీ నీకు విషయాలు తెలుస్తున్నప్పుడు ఎప్పుడూ మాట్లాడకుండా ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందే అంటే అర్థమేంటి? నీకు ఆ ఉద్దేశం ఉంటే మొదట్లోనే చెప్పుండాల్సింది. చెబితే మాత్రం ఏం చేస్తావు తమ్ముడు? వెంటనే అంజలితో పెళ్లి మాపేసి నా కూతురుతో చేయడానికి నిర్ణయించుకుంటావా? వాళ్ళకి మాటిచ్చేశాను, నా స్నేహితుడు బాధపడతాడు అంటావు. అంతేకాని నువ్వు అనుకున్న సంబంధం వదులుకుంటావా ఏంటి? రఘుపతి కంగు తిన్నాడు. తను అక్క మాటలు ఏదో విచిత్రంగా ఉన్నాయి అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడు వనజ, అవును తమ్ముడు, నువ్వు అన్నయ్య కొడుక్కి నా కూతురికి పెళ్లి చేయాలి. లేదు, కాదు, కూడదు, నేను ఇచ్చిన మాట ప్రకారమే చేస్తాను అంటే తక్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం నాది. ఇదంతా నా పేరున నువ్వే రాసిచ్చావు. ఇప్పుడు ఈ ఇంట్లో కానీ నీ బిజినెస్లో కానీ నిన్ను ఉండనివ్వాలి అంటే నువ్వు నేను అడిగింది చేసి పెట్టాల్సిందే. నువ్వు కాదంటే ఈ క్షణమే ఈ ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనింటి నుంచి వెళ్ళిపోవడం ఏంటక్కా? ఇది నా ఇల్లు, నా బిజినెస్, వ్యాపారం అన్నిటి నుంచి నన్ను బయటకు గెంటేయడానికి నీకెలా హక్కుంది? నువ్వే నా ఇంట్లో వచ్చి ఉంటున్నావు. ఈ మాట నేను ఎప్పుడూ నీతో అనాలనుకోలేదు. కానీ ఇక్కడి దాకా పరిస్థితి తెచ్చుకున్నది నువ్వే. ఏదేమైనా నువ్వు అనవసరంగా మాట్లాడడం మానేసి. మరేం లేదులే తమ్ముడు, నేనేమీ ఊరికే మాట్లాడడం లేదు. ఉన్న మాటే చెప్తున్నాను. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడు. ఏదో 10ో 11 నా చేతిలో పెట్టి నీకు పనికిరాని ఆస్తులేవో నాకిచ్చి నన్ను ఇక్కడి నుంచి గెంటేయాలనుకున్నావు కదా. కానీ నా కొడుకు తెలివిగా ఆలోచించాడు. వాడు ముందే దీని గురించి నాకు చెప్పాడు. నీ యావత్ ఆస్తిలో సగం నా పేరుపైనే ఉంది, అందులో ఈ ఇల్లు కూడా. అందుకే ఇప్పుడు నేను ఉండమని నీకు పర్మిషన్ ఇస్తేనే నువ్వు ఇంట్లో ఉండగలవు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఏమనుకున్నావు? నీ స్నేహితుడికి ఈ ఇంట్లో అన్ని హక్కులు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్లకు దగ్గరుండి అన్నీ చేసి పెడతావు. నన్ను మాత్రం ఇన్ని తిప్పలు పెడతావు. ఏదో పనికిరాని నా మొహం మీద పడేసి ఇచ్చానని చెప్పుకుని నీ మానాన్ని నువ్వు బతుకుదాం,
సుఖంగా ఉందామనుకున్నావు కదూ? నేను ఊరుకుంటానా? చూడు, నువ్వే నీ చేతులతో సంతకం పెట్టిన డాక్యుమెంట్స్. రఘుపతి వాటిని చూస్తాడు. వాటిని చూసిన రఘుపతి ఆశ్చర్యపోతూ, నేను ఏవైతే నీకు ఇవ్వాలనుకున్నానో అవే అందులో ఉన్నాయి. అదీ కాక ఇందులో మరింకేదో ఉంది. ఇదంతా నేను అనుకున్న మ్యాటర్ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తాను మావయ్య. పిన్నిగారు ఇలాంటి పని చేస్తున్నారన్న విషయం నేను తెలుసుకున్నాను. పిన్నిగారు మాట్లాడుతున్న లాయర్ నాకు తెలిసిన వ్యక్తే. ఆయన చాలా మంచివాడు. నిజంగానే పిన్ని మీద జాలిపడి తనకు సహాయం చేయాలని అనుకున్నాడు. ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి వల్ల ఒకసారి పిన్నిగారు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను చూశాను. తర్వాత విషయం ఏమిటని అడిగితే ఆయన ఈ విధంగా చెప్పారు. అప్పుడు అర్థమైంది ఈవిడ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలి అని అనుకుంటోందో. అందుకే నేను ఆవిడ రాయాలి అనుకున్న విధంగా డాక్యుమెంట్స్ రాయనివ్వకుండా నేనే విధంగా అయితే అనుకున్నానో అలాగే రాయించాను. ఆవిడకు ఎలాగూ చూడడం, పరిశీలించి చదవడం తెలియదు కనుక తను అనుకున్నట్టుగానే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని భావించి మీతో సంతకం పెట్టించుకున్నారు. నేను కూడా ఇదే ఊహించాను. ఆవిడ మీరు అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ముందు వెనక పట్టించుకోకుండా సంతకం పెట్టేస్తారు అని ఆశపడ్డారు. మీరు అక్క మీదున్న గౌరవంతో సంతకం పెట్టుండొచ్చు. అందులో ఏం రాసుందోనని అనుమానపడకపోయిండొచ్చు. కానీ నేను ముందే డాక్యుమెంట్స్ అవి మార్చేశానన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఆవిడ అనుకున్నట్టుగా మీ ఆస్తిలో సగం ఆస్తి ఆవిడ పేరు మీద రాకుండా నేను చేశాను. మీరు ఏవైతే రాయాలి అని అనుకున్నారో అవి మాత్రమే ఆవిడకి చెందుతాయని రాయించాను. ఆ తర్వాత అది కూడా ఒకవేళ కావ్య వద్దు అనుకుంటే అవి కూడా వాళ్లకు ఇవ్వకుండా కావ్యకి అధికారం ఉండేలాగా చేశాను. ఎప్పటికైనా కావ్య వాటిని ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకుండా ఉండొచ్చు. అలాంటి కండిషన్స్ పెట్టించి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేయించాను. యథావిధిగా మీ ఆస్తంతా మీదే. అందులో ఏ భాగం కూడా ఆవిడకు వెళ్ళదు. వనజ అర్జున్ చెప్తుందంతా వింటూ ఆశ్చర్యంగా ఉండిపోయింది. తను ఏమనుకుందో అక్కడ దానికి పూర్తి భిన్నంగా, దారుణంగా దెబ్బతింది. ఇక ఆస్తంతా తన చేతుల్లోనే ఉందనుకుని మురిసిపోయి విర్రవీగి మాట్లాడింది. ఇక్కడ అర్జున్ చాలా తెలివిగా జరిగిందంతా తెలుసుకుని తనను, రఘుపతిని కాపాడేశాడు. ఇదంతా చూస్తుంటే వనజ చాలా బాధపడి ఏమీ చేయలేని స్థితిలో నుంచుంది. రఘుపతి, చిచి, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందక్క. ఈ మాట నేను ఎప్పుడో అనుకుని ఉండాల్సింది. కానీ ఎప్పుడూ నీ మీద తప్పుడు ఆలోచనలు నాకు రాలేదు. ఏదో ఒక విధంగా నువ్వు జీవితంలో స్థిరపడాలనే ఎప్పుడూ కోరుకున్నాను. బావ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నువ్వు అన్ని కష్టాలు పడి వాళ్లను పెంచి పెద్ద చేశావని ఎంతో ఉన్నతంగా ఆలోచించానక్క. అందుకే నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తైనా నీకు కూడా అందులో కొంత భాగం ఇవ్వాలని నేను కోరుకున్నాను. నీకు ఆ రోజే చెప్పాను, నీకిచ్చేవి కోట్లకు విలువైన ఆస్తులని. అటువంటివి ఎవరైనా ఇంత ఉదారంగా సొంత వాళ్ళకి అయినా తోబుట్టువులకైనా ఇస్తారా? ఒక్కసారైనా దాని గురించి ఆలోచించావా? అయినా నేను నీ మంచి కోరి నీ కూతురు జీవితం, కొడుకు జీవితం బాగుండాలన్న ఉద్దేశంతో వాటిని నీ పేరున రాద్దామని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఈ పనిచేసి చేతులారా దాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇవ్వాలనుకున్నది కూడా నీకు ఇవ్వను. ఎందుకంటే నువ్వు నా కూతురు జీవితంతో ఆడుకున్నావు. దానిని నానా బాధలు పెట్టావు. దాని జీవితంలో నిప్పులు పోయాలని చూసావు. అలాంటిది నీకు నా చేతులారా ఇంత ఆస్తిని అప్పగించడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్నతంగా భావించి ఉంటే దీంతో పాటు ఇంకా నీకు ఏదైనా ఇవ్వాలని సాయం చేయాలని అనుకునేవాణ్ణేమో. నువ్వు నీ చేతులారా పాడు చేసుకున్నావక్క. ఇప్పుడు నువ్వే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి జీవితాన్ని ఎలాగోలా నెట్టుకురా. నేను ఏమీ చేయలేను. అయినా ఈ ఆస్తి దక్కించుకోవడం కోసం అర్జున్ని నా దగ్గర తక్కువ చేయాలని తప్పుడు మాటలు మాట్లాడావు. వాళ్ళ ఇద్దరిపై నా కోపం తెప్పించాలనుకున్నావు. అటు అర్జున్ని, కావ్యని విడదీయాలనుకున్నావు. ఇంత చేసిన దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నా అల్లుడు బంగారం. నాకు ఆ విషయం ఎప్పుడు తెలుసు. కానీ నీ వల్లనే అంతో ఇంతో నేను తనని బాధ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా వినక్క, ఇంకొక్కసారి నీ మొహం నాకు చూపించుకు. వంశీ ఎటు వెళ్ళిపోయినా ఏమైపోయినా నాకు అనవసరం. నువ్వు ఏ విధంగా పిల్లల్ని దారిలో తెచ్చుకుంటావో, అమ్మాయి పెళ్లి చేస్తావో ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ నా బాధ్యతలు అనుకునేవాణ్ణి. కానీ
ఈరోజు చెప్తున్నాను, వీటితో నాకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వే ఏ తిప్పలు పడో, ఏం చేసావు, నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళు. ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు మళ్ళీ కనిపించడానికి వీల్లేదు. ఎక్కడికి వెళతావో నాకు తెలియదు. ఎప్పుడు తమ్ముడు అంటూ ఈ ఇంటి వైపు చూడకు, రాకు. జరిగిన దానికి అంతటికి చాలా కోపం వచ్చిన రఘుపతి ఇంత గట్టిగా వనజకు సమాధానం చెప్పక తప్పలేదు. తను చేసిన పనికి చాలా కోపం వచ్చింది రఘుపతికి. మరొకసారి అర్జున్ని తాను నమ్మినందుకు, అర్జున్ అంత గొప్పగా తనకు వెనక ఉండి కష్టం రాకుండా సహాయం చేసినందుకు చాలా సంతోషపడ్డాడు రఘుపతి. కావ్యకు, అర్జున్కు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అనుకున్న విధంగానే వెంకటాచలం కూతురుతో తన అన్న కొడుక్కి 2 ఏళ్ల తర్వాత పెద్దలందరూ కలిసి చక్కగా వివాహం జరిపించారు. ఆ ఇరు కుటుంబాలు ఎప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా జీవితం గడిపేశాయి. ఇలా ఇల్లరికం అల్లుడిగా వచ్చిన మన అర్జున్ ఆ ఇంట్లో ఉన్న సమస్యల్ని, కష్టాల్ని కూడా అర్థం చేసుకుని కష్ట సమయంలో వాళ్లకు తోడుగా ఉండి వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. రఘుపతి కూడా కాస్త భయపడ్డాడే తప్ప అర్జున్ని ఎప్పుడూ బాధ పెట్టలేదు. అల్లుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఇక స్వార్థం కోసం ఎలాంటి పనులైనా చేయడానికి వెనకాడని వనజ తన జీవితాన్ని చేతులారా కష్టాల పాలు చేసుకుని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితం గడిపేసింది. కొడుకోవైపు, కూతురు ఇంకోవైపు. వనజ తన జీవితంలో ఎప్పుడూ సంతోషాన్నే పొందలేదు. అంతే మరి, నీతి, నిజాయితీ, విఘ్నత, మంచితనం లేనప్పుడు జీవితంలో తృప్తి, సంతోషం ఎప్పటికీ దొరకవు. మనకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ అందరినీ కష్టపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంటే చివరకు అదే కష్టం మనకే వస్తుంది. మీరేమంటారు? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాం.